అర్ధనారీశ్వర్ టెంపుల్లో ఉన్నాను. మాకు అమ్మవారి కార్యం ఇచ్చినప్పుడు ఒక 3 బిందెల నీళ్ళు పసుపు నీళ్లు పోయమని చెప్తుంది ఈ పాదాలు. పోసినప్పుడు ఆ వాటర్ అట్లా పోయి లోపల ఉన్న విగ్రహం ఎలా ఉందో ఆ రిఫ్లెక్షన్ ఇట్లా ఏర్పడింది. ఎప్పుడు నేను చూడలే అట్లాంటి రూపం ఇంతవరకు. ఎన్ని గుళ్ళో దేవుళ్ళని చూసినా కానీ ఒక తెలియని రూపం కనిపిస్తుంది. అక్కడ నువ్వు పసుపుతో కుంకుమతో అంటే వాటర్ తో మాత్రమే అభిషేకం చేస్తున్నావు. ఆ అభిషేకం కూడా మీరు ఏదైనా అబద్ధం ఆడిరు అనుకో, ఎవరైనా తిట్టిరో కొట్టిరో, లోపల నుంచి ఒకటి చెప్తాడా మీకు? వాస్తవం అది అనిపిస్తుంది మనకు. తప్పు తప్పని మనకు తెలుస్తుంటదా? అదే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తిట్టడం అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ ఉండి వాళ్ళని తిట్టు. ఈ పని చేస్తే నీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తా, నీ హుండీలో ఇంత పర్సెంటేజ్ ఇస్తా, నీ గుడికి ఇది చేపిస్తా అని మొక్కుతున్నాడు. దేవుడు కూడా ఈ మధ్య వెళ్ళి డీల్స్ చేసి వస్తున్నాడేమో. ఏ మూర్ఖత్వం అండి. హూ ద హెల్ వి ఆర్ టు జడ్జ్ దేర్ కర్మ. మనం ఎవరమండి వాళ్ళ కర్మని? దేవుడు వాళ్ళకి అక్కడి వరకే ఆయుష్ రాదు. సో మాలేసిన టైం పాస్ కోసం మాలలు వేస్తున్నారు చాలా మంది, రీల్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు అంటున్నా. దీనికి కూడా మేధావులు కామెంట్ పెడతారు. ఎవరు కామెంట్ పెడుతున్నారో వాళ్ళకే చెప్తున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానండి. స్పెషల్ గెస్ట్ తో పాటు స్పెషల్ ప్లేస్ లో కూడా ఉన్నాను నేను. అండ్ ఇక్కడికి రాగానే నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. అసలు ప్రతి గుళ్ళో దేవాలయాలకు వెళ్ళాను కానీ ఇలాంటి అనుభూతి మాత్రం ఇక్కడ నేను పొందుతున్నాను. అసలు ఇక్కడ స్పెషల్ ఏంటిది అండ్ వీళ్ళు ఈ గుడిని ఎందుకు నిర్మించారు అన్నది ఇప్పుడు మనం మీకు అప్పటికి అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే అర్ధనారీశ్వర్ టెంపుల్లో ఉన్నాను నేను. అండ్ ఫౌండర్స్ తోని ఇవాళ మహిపాల్ గారు అండ్ మధులత గారితో ఉన్నాను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు దేవుడు లేని వాళ్ళకి ఏం చెప్తారో, ఉన్నా అన్న వాళ్ళకి ఏం చెప్తారో ఇప్పుడు వాళ్ళ మాటలు అడిగితే ప్రయత్నిద్దాం. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. కానీ మీ ఇద్దరిని చూస్తే చూడముచ్చటగా ఉంటారండి జంట. కొన్ని చాలా ఆనందంగా అనిపిస్తుంది మీ ఎక్స్ప్లెనేషన్ గానీ అది కానీ. ఆ అట్రాక్షన్ తోనే ఇంటరాక్షన్ చేద్దామని వచ్చాను నేను. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఫస్ట్ నేను చెప్తాను, ఇంట్రాలజీ కూడా చెప్పాను. నేను ఏదైతే ద్వారం సార్ తీశారో నేను అడుగు పెట్టంగానే నాకు ఒక తెలియని అనుభూతి, ఒక తెలియని పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అంటే గేట్ అవతల ఉన్నది, లోపలికి రాగానే డిఫరెంట్ ఉంది. అసలు ఈ అర్ధనారీశ్వర టెంపుల్ గురించి చెప్పండి. అసలు స్పెషల్ ఎప్పుడు కూడా మేము చాలా మంది మాకు చెప్పి వెళ్తూ ఉంటారు. మన సరౌండింగ్స్ ఎంత క్రౌడెడ్ ఉంది. ఇప్పుడు మీరే బయటి నుంచి వచ్చిండ్రు అంతా. ఈ కన్స్ట్రక్షన్స్, ఈ మన పక్కనే ఆనుకొని మనకి రోడ్, ఇవన్నీ చూసి కూడా ఈ లోపలికి రాగానే వేరే లోకంలోకి వచ్చినట్టు ఉంటుంది. ఇది మా అనుభూతే కాదు, ఇప్పుడు మీరు అది అనుభూతి చెందిండ్రు. ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా అదే ఫీల్ అవుతారు. ఏదో కొత్త లోకంలోకి, ఏదో తెలియని ఒక ఊరికి, ఒక డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళినట్టు ఉంది ఇక్కడ అని చెప్పారు. ఇక మళ్ళీ పక్కనే మనకు పని అవుతుంది. అయినా కూడా ఆ ఫీల్ ఏది ఇక్కడికి రానియదనమాట. నిజమైన శక్తి ఉన్న స్థలం ఇట్లనే ఉంటుంది. మీరు అడిగిండ్రు ఎందుకు చేసిండ్రు అని. ఆ దేవుడు కలిసిండు, ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఆ పవర్ ఏంది అనేది మనకి ఈ స్థలమే చెప్తుంది. మీకు ఎట్లాంటి ప్రశాంతతని ఇస్తుంది ఏంది అని. సో ఈ కార్యం కూడా ఏదో మేము అనుకొని కావాలని ఉద్దేశించి, లాట్ ఆఫ్ రూమర్స్ ఉన్నాయి బయట, డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి. దీనికోసం దానికోసం కట్టుకున్నారు అది ఇది అని చెప్పి. కానీ ఇది రియల్ గా ఒక శక్తి తలిస్తే ఏది కూడా ఆగదు అని ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. మన నిజ జీవితాలు కూడా రోజు జరుగుతుంటాయి. మేము ఈ కార్యం చేస్తున్నప్పుడు అనుభూతి చెందడం జరిగింది. మేము ఈ గుడి కట్టేటప్పుడైనా, విగ్రహం కోసమైనా, ఏదైనా సరే, అంటే దైవమే తలిసినప్పుడు తను ఎంచుకున్న మనుషులు ఆ పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు, నిజంగా అది సంకల్పం గట్టిదైతే అది ఏది కూడా దాన్ని ఆపలేదు. దానికి ఉదాహరణ ఈ దేవాలయం. దీన్ని కట్టిన వాళ్ళైనా వాళ్ళు అనుభూతి చెందినారు. ఎవరైనా సరే, ఏదైనా సరే, ఆ తల్లి తలిసింది అంటే జరుగుతుంది అనే నిదర్శనం ఈ దేవాలయం.
అంటే నేను కూర్చున్నప్పటి నుంచి నా బాడీలో ఒక వైబ్రేషన్ అనిపిస్తుంది. అసలు ఎందుకు అయింది నాకు అర్థమైతలేదు. నేను ఈ చైర్ మీద కూర్చున్నాను, అప్పటి నుంచి కొంచెం వైబ్రేషన్ లాగా ఊగుతుంది. మా కెమెరామెన్స్ కూడా అడిగి ఏందన్నా ఇట్లా ఊగుతున్నావు అని అన్నారు. ఏంటి దాని గురించి ఏమైనా చెప్తారా? సో ఇక్కడ మీరు కూర్చున్న ప్లేస్ ఓకే. సో వెరీ రీసెంట్లీ recent గా మేము మీకు ఒక video కూడా చూపిస్తాను. వీడియో కూడా అప్లోడ్ ఇక్కడ చేసినాం నేను మేము మన పేరు రాత్రికి మాకు అమ్మవారి కార్యం ఇచ్చినప్పుడు ఒక 3 బిందెల ఆ, నీళ్ళు పసుపు నీళ్లు పోయమని చెప్తది ఈ పాదాలకు. ఓకే. పోసినప్పుడు ఆ వాటర్ అట్లా పోయి లోపల ఉన్న విగ్రహం ఎలా ఉందో ఆ రిఫ్లెక్షన్ ఇట్లా ఏర్పడింది. ఓ మొత్తం కంప్లీట్ గా ఆ వీడియో కూడా మీకు పెడతాను నేను. ఓకే. మీకు చూపిస్తాను నేను. సో అది ఆ శక్తి, రియల్ శక్తి ఇక్కడ ఉన్నదని నిదర్శనం ఈ place. వచ్చిన అదే. ఆ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవును. ఇదే విధంగా ఉన్న ప్లేస్ లో అంతా గుడి మూసేసి మేము వెళ్ళిపోతున్నప్పుడు నేను Just- లైవ్ గా మీకు సీసీ కెమెరాలలో మీ కెమెరా ముందు ఓపెన్ చేసి సీసీ కెమెరాలో ఓపెన్ చేసి చూపిస్తాను. చూపిస్తాం. నేను ఏదో వీడియో అదే, తర్వాత వీడియో తీసి కట్ చేసిన వీడియో చూపి ఓకే. ఓకే. డైరెక్ట్ రికార్డ్ అయినది సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన వీడియో వీడియోనే మీకు షో చేస్తాం మీ కెమెరాకి. ఓకే. రికార్డ్ చేసుకోండి. అదే అప్పంచల్లి కూర్చున్నప్పంచల్లి నాకు ఇక్కడ కొంచెం అక్కడే అదే ఈ అనిపిస్తుంది. స్థలంలోనే ఓకే. యాక్చువల్ గా మీకు ఒక విషయం తెలుసా, మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము చూస్తూ ఉంటాం ఇక్కడ ఏం జరుగుతుంది అదే. ఏంది అని. సడన్ గా చూసేసరికి తను ఫైండ్ చేసిండు ఆ లోపల ఉన్న సేమ్ రిఫ్లెక్షన్ రూపం ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పి. అదే. అది చూడంగానే మాకు ఆశ్చర్యం వేసి మా వాళ్ళందరినీ పంపించినాం మేము ఇక్కడ. ఓకే. మా దగ్గర పని చేసే వాళ్ళని మీకు అన్ని ఆ వీడియో అంతా మీకు చూపెడతారు. చూపిస్తాను. మొత్తం ఆ. సీసీ చూద్దాం. కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని మళ్ళీ మేము అదే అదే. పర్సనల్ గా వీడియో ఎడిట్ చేసింది వీడియోస్ చేసింది కదా, ఓకే. ఏం తీయలేదు కూడా. ఆ. మా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారు. మా దగ్గర పనిచేసే వాళ్ళు, వాచ్మెన్, వీళ్ళందరూ కూడా అక్కడ రూపమే ఇక్కడ కనిపిస్తుంది సేమ్ హ్యాస్టీస్ గా. అవును. త్రిశూలము, మన త్రిశూలంకి శివయ్య అవును. తల భాగం నుంచి ఇట్లా ఒకటి ఆనుకొని ఉంటుంది అనమాట సపోర్ట్ కోసం. ఓకే. ఆ రూపం కూడా ఏర్పడ్డది అక్కడ. సో మాకు అదే అర్ధనారీశ్వర ఆశ్చర్యం. రూపం అనేది ఈ సృష్టికి మూల కారణమైన రూపం. ఓకే. సో ఇక్కడ మనం అందరం శివుడికి రూపం ఉంటుందా? అంటే లింగ రూపంలో మనం దర్శనం చేసుకుంటాం. రూపంలో దర్శనం అవును. చేసుకుంటారు. అందరు శివుడికి రూపం అవును. లేదనే అంటారు. అవునవును. సో మరి ఈ సృష్టికి అమ్మానాన్నలు ఎవరు అంటారు? శివ శివ పార్వతులు. పార్వతులు. సో మరి ఈ సృష్టికి అమ్మానాన్నలు అంటారు, మరి ఆయనకి ఎందుకు రూపం లేదు? అవును. మనకు రూపం ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఉంటది మరి కదా. మీకెందుకు ఉంది రూపం? అవును. మీ నాన్నకు రూపం ఉంది కదా, అవును. మీ అమ్మ వాళ్ళకి రూపం ఉంది కదా, ప్రతి ఒక్కరి మీ జీవికి తాతల- ఉంది. తాతల ముత్తాతల వరకు రూపాలు ఉన్నాయి కదా. అవును. మరి వాళ్ళకి శివుడికి ఎందుకు రూపం లేదు? అవును. ఎందుకు లేదు? అంత చక్కటైన రూపం అర్ధనారీశ్వర రూపంలోనే ఉంది. ఉమ్. సో ఈ సృష్టికి అమ్మానాన్నలు అంటున్నాం, మనం ఎలా వస్తుంది మరి, ఎట్లా మన వాళ్ళ రూపం ఎట్లుందని మనం అనుకో. అయితే అవును. దీనికి నేను ఇంకోటి కూడా చెప్తాను. ఆ, ఇప్పుడు తను చెప్తున్న విషయానికి చాలా మంది నీకేం తెలుసు, శివుడు నీ రూపము ఆ, ఆకారమే లేదు, ఆయనకి లింగ ఒక రూపం వెలుతురు, మాత్రమే అవును. అని అంటారు. ఆ, అది ట్రూ వాళ్ళన్నది. ఓకే. నేను ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ అంటున్నప్పుడు ఎందుకా అని అంటే, అర్ధనాదేశ్వరులు మన లోపల ఉన్నారు కాబట్టి మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఉమ్. అంతే కదా, రూపం అవును. లేనట్టే కదా వాళ్ళకి. అదే, అదే. మన రూపంలో వాళ్ళు ఉన్నారు, ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు మన మన దాంట్లో. శరీరం లోపల వాళ్ళు ఉన్నారు. అది మనం అర్థం సో ఈ చేసుకుంటలేము. సృష్టిలో మస్తు మనతో పాటు జంతువులు, పక్షులు, ఎన్నెన్నో జీవరాశులు చిన్న ఉన్నాయి. చిన్న జీవరాశులు జీవరాశులు ఉన్నాయి. అవును. సో కానీ ఒక మనిషికి మాత్రమే ఈ రూపం వచ్చింది, ఆలోచించే శక్తి వచ్చింది, చూసే శక్తి వచ్చింది. నువ్వు ఏదైనా ఈ సృష్టిని మార్చడానికి నీ దగ్గర శక్తి ఉన్నదంటే నువ్వే దేవుడు అని దేవుడు చెప్తున్నాడు. Yes. సో ఆ రూపం అర్ధనారీశ్వరుడు. దేవుడికి రూపం లేదని ఎవరు అంటున్నారు? నేను అదే చెప్తున్నా, దేవుడికి అదే. రూపం లేని వాళ్ళ గురించే చెప్తున్నా ఈరోజు. ఓకే. సృష్టిని అర్ధ- సృష్టించింది ఆయన అని రూపం అర్ధనారీశ్వర లేదంటున్నారు. రూపమే మన శరీరం అని చెప్తూ ఉంటాం మనం. ఉమ్. సో అర్ధనారీశ్వర రూపం మన శరీరం ఎలా అవుతుందని అందరు అంటుంటారు. ఈ సృష్టి ఎలా అంటారు? ఒకటే శక్తి, అది ఏ కులమైనా ఏ మతమైనా, అవును. అది క్రిస్టియన్స్ గానీ, ముస్లిమ్స్ గానీ, హిందూస్ గానీ, ఇంకేదైనా సరే ఒకటే శక్తి అంటారు. మనం అయితే ఇప్పుడు తెలుగు హిందూ దాంట్లో ఏముంటది? ఒక శక్తి, ఆది పరాశక్తి అంటారు. ఈ సృష్టికి మూల కారణమైన రూపం ఆ ఆది పరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపం. ఈ సృష్టికి అమ్మానాన్నలు నిజం, శివపార్వతులే నిజం. మనకు తల్లిదండ్రులను చెప్పడానికి కూడా అదే నిజం. అవును. ఎలా అవుతారని మన అందరికి ఇప్పుడు ఈ జనరేషన్ కి ఏమిందంటే కంపల్సరీ సైంటిఫిక్ రీజన్స్ ఉండాలి, ఫిజికల్ గా కనపడాలి, ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉండాలి. నేను ప్రూఫ్ ఓపెన్ గా మీ శరీరమే అని చెప్తుంటా. శరీరం. అంతే మీ కదా. అర్ధనారీశ్వర రూపం ఇప్పుడు మీ ఈ శరీరం. కులము, మతము, ఇవన్నీ నలుపు, పక్కన తెలుపు పెట్టండి. మనం సృష్టించుకున్నాం, అర్- కానీ మూలం వాళ్ళే అని ఇక్కడే ఉదాహరణ కనిపిస్తుంది. అర్ధనారీశ్వర రూపం గురించి ఎవరికి తెలియదు. ఈవెన్ Okay. ట్రాన్స్జెండర్స్ అంటారు, లేకపోతే అవును, అదే ఇంకో అంటుంటారు. ఎవరో అంటుంటారు. కానే కాదు, నీ Okay. శరీరమే అర్ధనారీశ్వర రూపం. ఎలా సార్? ఇది నాకు తెలియదు. ఇప్పుడే చూపిస్తా 2 నిమిషాలు మీకు. ఓకే, చెప్పండి సార్. మీ శరీరంలో కొన్ని తేడాలు ఉంటే ఎప్పుడైనా గమనించిరా? ఓకే, చెప్పండి సార్. చెప్తే నేను కొంచెం. ఎప్పుడైనా గమనించిరా? ఉమ్. గమనించలేదా? ఓకే, చెప్తే ఏమి అది చెప్తాను నేను. కుడి పక్కన బలంగా ఉంటారా మీరు?
నాకు రైట్ హ్యాండ్ బలంగా ఉంటది, లెఫ్ట్ హ్యాండ్ దీనంత సహకరించదు. అందరికి అదే కదా, అవును లేడీస్ అయినా జెంట్స్ అయినా. అవును. కుడితో పోల్చుకుంటే మీ ఎడవ పక్కన సైజెస్ తేడా ఉంటాయి, ఎప్పుడైనా గమనించారా? అది చూడలే గానీ ఇదైతే గమనించండి, Okay. సైజెస్ మీరు కొత్త చెప్పులు కొన్నప్పుడు మీకు అర్థమవుతుందా? అవును సార్, ఇది రైట్ కొంచెం లెఫ్ట్ డిఫరెంట్ ఉంటది కొంచెం. ఉంటదా? అవును. మరి ఎందుకు ఉంది? ఓకే, పార్వతీదేవి ఆ. శివుడు. ఓకే, సో మీ శరీరమే అర్ధనారీశ్వర రూపం. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడవ పక్కన అమ్మవారి భాగం. సో నేను ఇప్పుడదే చెప్తున్నా, శివుడికి ఎందుకు రూపం లేదు, అమ్మవారికి శివుడికి ఎందుకు రూపం లేదు? మీ శరీరమే దేవుడి రూపంలో, మీదే అర్ధనారీశ్వర రూపం. అయితే ఇప్పుడు తను చెప్పినట్టుగా మన శరీరమే అర్ధనాదేశ్వర్ల రూపం అని ఎట్లా చెప్తాము అనేది కూడా నేను ఒక విషయం అవును. చెప్తాను మీకు, ఒక 2-3 విషయాలు ఓకే చెప్తాను. చెప్పండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ దో డాక్టర్స్ ఆల్సో వాళ్ళకు కూడా అర్థం అర్థం కాలేదు కాదు. ఇది ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పి. ఏదైతే మన లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుందో ఇట్ కంట్రోల్స్ ద రైట్ బ్రెయిన్. అంటే Okay. మన సైన్స్ అన్ని కూడా మన లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే రైట్ సైడ్ ఉన్న అన్ని బాడీ Parts, పార్ట్స్ కి కంట్రోల్. కంట్రోల్ చేస్తది, అదే వాటికి సైన్స్ అవును. ఇస్తది అనమాట. ఆ. ఇప్పుడు నేను రైట్ తో ఏమన్నా చెయ్యాలనుకుంటున్నప్పుడు నా లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటది, సైన్స్ అన్ని అదే తీసుకుంటది. ఈవెన్ సేమ్ అంటే ఈ నర్వ్స్ అన్ని కనెక్టెడ్ టు లెఫ్ట్ బ్రెయిన్, నర్వ్స్ అన్ని కనెక్టెడ్ టు రైట్, అండ్ రైట్ బ్రెయిన్ నర్వ్స్ అన్ని కనెక్టెడ్ టు లెఫ్ట్. అన్నిటికన్నా ఇంకొక విషయం కూడా తెలుసా మీకు, మనం ఏ పని చేసినా కుడి చేత్తో చెయ్యు, కుడి కాలు ముందు పెట్టిరా, రైట్ రైట్ అవును. రైట్ అంటాం. కానీ ఆ రైట్ ఎవరి చేతుల్లో ఉంది? శక్తి చేతిలో ఉంది. లెఫ్ట్ బ్రెయిన్ అంటే brain అమ్మవారి control భాగంలో ఉంది, ఓ. హృదయం అమ్మవారి దగ్గర ఉంది. అమ్మవారే ఆయనలో కలిసి ముందుకి రమ్మని దాని అర్థం. మనము ఏ పని చేస్తున్నా కూడా అందుకే ఏడం చేయొద్దు అని అంటాం. అవును. శివయ్య మనకి తెలిసిందే ఆయన గురించి. ఇక్కడ మన పూర్వీకులు కారణం చేతనే ప్రతి పని చేపించిండ్రు. అట్లాంటే ఎడమ చేయి మనదే కదా. లైక్ అవును. కిడ్స్ నవ్ డేస్ దే ఆర్ ఆస్కింగ్ Yes, yes. ఎందుకు అని అంటే ఇది చెప్పండి. దెర్ ఈస్ ఎ సైంటిఫిక్ రీజన్. ఎవ్రీథింగ్ ఆచారము కానీ సైన్స్ తో ముడిపడి ఉంది. ముడిపడి ఉంది. Okay. ప్రతిథింగ్ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు డాక్టర్స్ ని వెళ్ళి అడగండి. శ్వాస కూడా మీరు చెక్ చేసుకోండి, ఒకటేమో కూల్ వస్తుంది, ఒకటేమో హాట్ వస్తుంది. మనము ఇన్హేల్ ఎక్సీల్ చేసినప్పుడు అవును. అర్థం అయిపోతుంది మనకి. అదే So what మీ I'm- శరీరంలోనే అన్ని ఉన్నాయి. వాట్ ఐమ్ Okay. టెలింగ్ యూ, ఇవన్నీ కూడా కుడితోటే. ఇప్పుడు పూజ చేసేటప్పుడు కుడితోటి అవును. చేయమంటే అమ్మవారు చేస్తున్నట్టు, ఓకే. ఆమెనే దానికి ఇది చేపిస్తున్నా. చెయ్యు, ఇది చెప్తూ, ఇది చేపిస్తున్నట్టు. ఇప్పుడు ముందుకే పూజ పక్కన పెట్టేసి చూస్తున్నాము. డాక్టర్ అడగండి ఈ విషయము. ఓకే. నీ లెఫ్ట్ బ్రెయిన్ ని రైట్ సైడ్ కంట్రోల్ చేస్తుందా లేదా అనుకో. నర్వస్ సిస్టమ్ అంతా దానికే అవునవును. కనెక్టెడ్. Yes, yes. మీరు చూస్తారా మనకి మన పెరాలసిస్ అయినప్పుడు మన మూతి లెఫ్ట్ కి వంకర పోతే రైట్ సైడ్ మొత్తం పెరాలసిస్ అవును. సో ఎక్కువ శాతం కూడా అదే మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే. ఎటు ఈ చెయ్యి అయ్యిందంటే మనం అనుకుంటాము రైట్ సైడ్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది అని అనుకుంటాము. అవును. నో, కాదు. అది లెఫ్ట్ నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అయితే రైట్ Right సైడ్ ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ దీనిదంతా దీనికి కనెక్టెడ్ ఉంటుంది. సో శివయ్య ఏమున్నా శక్తికి కనెక్టెడ్, శక్తి ఏమున్నా శివయ్య కనెక్టెడ్. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ అర్ధనాదేశ్వర తత్వము, రూపము నీ మీ శరీరమే. నీ శరీరంలోనే 2 భాగాలు ఉన్నాయి. నువ్వే దేవుడు అని చెప్తూ ఉంటాం. ఓకే. సో దేవుడు అనేటోడు కూడా మీకు 2 నిమిషాల్లో చెప్తా. ఇప్పుడు మీ శరీరం అర్ధనారీశ్వర అవును. రూపం. దేవుడు గురించి కావాలి అవును, కదా, కావాలి దేవుడు నాకు. ఉన్నాడా లేడా అని అవును, నాకు అడుగుతున్నారు. డౌట్ ఉంది. సో విషయం ఏంటంటే మీ శరీరం మీ రోజు కనపడుతుంటాడు మీకు దేవుడు. డైలీ కనిపిస్తుంది. ఎవ్రీ సెకండ్ మీకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా అబద్ధం ఆడిరు అనుకోండి, అవును, ఎవరైనా తిట్టిరో కొట్టిరో, లోపల నుంచి ఒకటి చెప్తాడా మీకు? వాస్తవం అది అనిపిస్తుంది మనకు. తప్పు చేస్తున్నావు, Yes, yes, yes. తప్పని మనకు తెలుస్తుంటది. తెలుస్తుంటదా? అదే దేవుడు. ఓ. సో నువ్వే దేవుడు ఎట్లయితున్నావు నువ్వు? సో నీ లోపలనే దేవుడు ఉండి నీ ప్రతి సెకండ్ చూస్తున్నాడు. నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా? నువ్వు చెడు చేస్తే చెడిస్తాడు, మంచి చేస్తే మంచి ఇస్తాడు. ఓకే. సో నీ లోపల కూర్చొని నీ ప్రతి సెకండ్ నువ్వు అబద్ధం ఆడుతున్నావా, నిజంలో ఉన్నావా, ఏం చేస్తున్నావు అనేది నీ లోపల కూర్చొని ఆ అర్ధనారీశ్వర రూపంలోనే నీ శరీరంలో కూర్చొని ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏది ఇస్తే దేవుడు నీకు return రిటర్న్ అదే అది ఇస్తాడు. ఓకే. కానీ మన మనసు చెప్తుందని చెప్తుంటాం. సో దాన్ని. సైన్స్ కూడా ఒకటి Yes. చెప్తూ ఉంటారు, నువ్వు గట్టిగా అనుకుంటే ఏదైనా నీ మంచి కోరిక ఉంటే ఖచ్చితంగా వాస్తవం. ఉన్నాడు, అయితే కోరిక తీర్చేది. నెరవేరుతుంది. లోపల ఉన్నోడే చూస్తున్నాడు. ఓకే. ఎంత నువ్వు సంకల్పంలో నీ కోరిక బలమైనదైతే దాని మీద నువ్వు కష్టపడితే IAS ఆఫీసర్ కూడా అయిపోతావు. ఓకే. సో అదే ఇక్కడ ఉన్నది. ఓకే. మనం ఆలోచించాల్సిన విషయం కూడా, ఒక పనిని తీసుకొని దాని మీద నువ్వు ఎంత ప్రయత్నిస్తే నీకు అంత ఫలితం దొరుకుతుంది. ఓకే. ఇంతే సూపర్. దేవుడు. వాస్తవం. ఎప్పుడైనా మీకు అర్ధనారీశ్వర రూపం ఎప్పుడైనా కళలో కానివ్వండి, మీకు మీ జర్నీలో ఎప్పుడైనా కనిపించడం జరిగిందా? ఆ కళలో అని నేను చెప్పను కానీ అసలు మాకు ఈ గుడి థాట్ ఇదన్నీ ఏమీ లేనప్పుడు ఓకే. 2018, 19, 20 ఈ 3 years
నాకు ఒక్కొక్కసారి అనిపించింది నేను భ్రమలోకి ఏమన్నా వెళ్తున్నానా, ఒక హిల్యూజినేషన్ ఏమన్నా ఉన్నానా నేను అని చెప్పి నాకే అంటే ఈ అనిపించింది. జనరేషన్ అలా కదా. అవునవును. నాకు కూడా అనిపించింది ఇదేంది, ఎట్లా అనిపించింది అంటే ఏ విగ్రహం అయితే అక్కడ ఉందో లోపల ఉన్న. Okay. లోపల ఉన్న విగ్రహాన్ని నేను చూడడం జరిగింది. ఓకే. అంటే తన అభిషేకం చేస్తూ ఉండడము, తనతో చాలా సార్లు చెప్పిన నేను 18లో 19లో 20లో ఏమో మహిళకు ఎప్పుడు నేను చూడలే అట్లాంటి రూపం ఇంతవరకు. ఎన్ని గుళ్ళో దేవుళ్ళని చూసినా గానీ ఒక తెలియని రూపం కనిపిస్తుంది అక్కడ. నువ్వు పసుపుతో కుంకుమతో అంటే వాటర్ తో మాత్రమే అభిషేకం చేస్తున్నావు, ఆ అభిషేకం కూడా అన్ని దేవుళ్ళకి జరుగుతున్నట్టు లేదు అని చెప్పి నేను తనని చాలా సార్లు ఓకే. అనడం జరిగింది. కానీ నేను మళ్ళీ అది మర్చిపోయినా. అది మర్చిపోయిన ఇక కాదులే అది ఏందో సంథింగ్ అని చెప్పేసి మర్చిపోయినా. ఆల్ ఆఫ్ సడన్ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు 2022లో అందరూ మంత్రాలు చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ నాకు మాత్రం దాన్ని లేపి ఇట్లా నిలబెట్టినప్పుడు ఆ విగ్రహాన్ని తన అభిషేకం చేస్తున్నప్పుడు నేను 3 సంవత్సరాలు నా కళలో చూసిన రూపం నా కళ్ళ ముందు అదే అని కనిపించినట్టు అయింది. లైక్ నాకు లిటరల్లీ ఇట్లా వాటర్ వస్తుండే అనమాట. నేను స్టక్ అయిపోయినా అక్కడ. సంథింగ్ హ్యావ్ సీన్ 3 years బ్యాక్, బట్ రికగ్నైజ్ చేయలేకపోయినా నేను. అది ఏంది అనేది తెలుసుకోలేకపోయినాను. అది వాళ్ళ నా కళ్ళ ముందుకు వచ్చి కనిపించింది ఆ రూపము అని చెప్పి నేను ఒక షాక్ లో ఉండిపోయినా. అప్పటి వరకు మేము చూసిన రూపమే, తెచ్చిన రూపమే, కానీ నాకు కనిపించిన రూపము అదే అని ఆ క్షణం అనిపించింది నాకు. ఐ టోల్డ్ హిమ్, నువ్వు వాటర్ తో చేస్తున్నావు ఏందో అదొక స్ట్రేంజ్ థింగ్. అభిషేకం అంటే మనకి ఏం తెలుసు, అన్ని పాలు పెరుగు పంచామృతాలు ఇవి తెలుసు. కానీ మాకు ఆ తర్వాత కూడా మేము ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహానికి ఒక 9 నెలల వరకు ఆ విగ్రహము పంచామృతాన్ని స్వీకరించలేదు. సో థింగ్స్ యాక్సెప్ట్ చేయలేదు, జరగలేదు. ఏమీ చేయలేడు. సో అంత జర్నీ అంతా మీరు ఆ దైవ శక్తి నిర్ణయం మీకు అర్థమైతుంది. సో ఇప్పుడు చెప్తే మళ్ళీ 1 గంట పోతుంది. సో విషయం ఏంటంటే, సో ఇక్కడ అనుకోని ఏది చేసింది లేదు, అన్ని అది ఆల్రెడీ డిజైన్. అంటే ఇప్పుడు ఉంటది కదా, ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని పోతాం అన్నట్టు ఉంటది, చూసినారా? అట్లా మా లైఫ్ లో అది జరుగుతూ ఈడు దాకా వచ్చినాం. గాడ్ హ్యాస్ డిజైన్ అంతే. ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేసిన కోడింగ్ ని మేము నడుచుకుంటూ పోయినాం అందులో, అంతే, అంతకు మించి ఏం. ఓకే. అండ్ ఇంకా ఈ టెంపుల్ కట్టిన తర్వాత మహిపాల్ యాదవ్ బదులు ఇప్పుడు మహిపాల్ గానే మీరు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు ఆ యాదవ్ అని ఇంటి పేరుని తీసేశారు? సో ఒక విషయం ఏంటంటే, నేను చూసిన తర్వాత నాకు కుల మతం అనేది కరెక్ట్ కాదు. అదే నేను దేవుడిని డైరెక్ట్ గా చూస్తున్నా అంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనిషి రూపంలో ఉన్నాడు. మనిషి రూపంలో దేవుడు ఉండగా దేవుడికి కులం ఎడికెళ్ళి వచ్చే, మతం ఎడికెళ్ళి వచ్చే. ఇంకా మనిషి రూపంలో నేను దేవుడిని చూస్తున్నప్పుడు నేను మనిషికి కులం ఎడికెళ్ళి వచ్చింది, దేవుడికి మతం ఎడికెళ్ళి వచ్చింది. సో నేను ఎట్లా చూడడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో నేను ఏం చెప్పుకున్నా నేను అదే రకంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా దానికి. సో ఇంకా పై కూడా మనిషిని మనిషి లెక్కనే చూడమని అందరికీ చెప్తున్నా. సూపర్. అండ్ నేను ప్రతి గుడిలో వెళ్ళాను, ఎక్కడ కూడా హుండీ ఉంటది. నేను చాలా వరకు రౌండ్ అప్ కూడా చేశాను, సార్ కూడా చూశారు, కానీ ఎక్కడ కూడా ఇక్కడ హుండీ అనేదే లేదు. గుడులు కట్టి హుండీలు పెట్టుకుంటారు భక్తులు రావాలనే ఉద్దేశంతో, కానీ నేను ఎక్కడ కూడా హుండీ లేదు. హుండీ మా దగ్గర ఉంది. ఉందా? ఉంది, గుడిలో ఉంది. సో విషయం ఏంటంటే అది కూడా మేము పెట్టలే స్టార్టింగ్. సో వచ్చిన భక్తులు మమ్మల్ని సతాయిస్తా ఉన్నారు. మేము ఏదో చేసి మాకు వద్దు నాయన దండం పెట్టి మేము వద్దు, మీరు తీసుకుపోయి లేని వాళ్ళకి సహాయం చేయమని చెప్పి చెప్తూ ఉంటే వాళ్ళేమో ఇక ఎట్లుంటారు కొంతమంది, సరే మేము మా ఖుషి కోసం 10 రూపాయలు 20 రూపాయలు ఏదో ఒకటి వేస్తాం స్వామి అని చెప్పాలని అడిగితే అప్పుడు తీసుకొచ్చి అది పెట్టడం జరిగింది. కానీ అందులో కూడా ఎవరు అన్ని గుళ్ళకి వచ్చే అన్ని విరాళాలు మాకు ఫోన్ చేసి మేము ఎంత వేస్తామంటే కూడా నేను రిజెక్ట్ చేస్తాను. ఇవ్వాలనుకుంటున్నారా? రూపాయి తీసేయండి, ఓ 10 రూపాయలు వేయండి, అంతకు మించి వేయొద్దు. ప్రసాదానికి వాడతాం ఇక్కడ దాంట్లో, ఇంకా అది కూడా సరిపోతుంది, మళ్ళీ మేము యాడ్ చేసి చేస్తూ ఉంటాం. అది ప్రతి రూపాయి కూడా ఒకళ్ళు కడుపు నింపడానికి మాత్రమే యూజ్ చేస్తాను నేను. అందులో ఉన్న ఏ రూపాయి కూడా మేము ఒక్క సింగిల్ పెన్ని కూడా వేరే దేనికి యూజ్ చేయం. ఇక్కడ క్రియకి జరిగేదంతా మనకి అమ్మ శక్తి ఇచ్చింది, అదే చూసుకుంటున్నాం. మేము ఒకటే ఆలోచిస్తాం, ఒకరు వాళ్ళు ఎందుకు వేసిండ్రు నాయన, నీ రూపంలో వాళ్ళ ఆకలి తీర్చు, ఆకలి తీర్చడానికి మాత్రమే ఉపయోగించేది. అది కూడా మేము ఎవ్రీ టైం వాళ్ళు వస్తారు, అమ్మ 5,000 వేయాలనుకుంటారు, వద్దు మాకు మీ శక్తి ఎంత, 1 రూపాయి వేయండి. మా దగ్గరకు వచ్చి ఇప్పుడు శుక్రవారం ఒక 1,500 నుంచి 2,000 పెడుతూ ఉంటాం. ప్రతి ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది. సో అక్కడికి వచ్చి చాలా మంది మేము ఈ ఒక్క రోజుకి సరిపోయేంత డబ్బులు మేము ఇస్తాము, మీరు చేయించండి అంటే మేము ఒక్కడే చెప్తాం, మీరు ఇక్కడ ఇవ్వకండి,
ఏ గుడిలో కూడా మీరు ఇవ్వకండి, గుడిలో అయితే ఇయ్యొద్దని ఏ చెప్తాను. గుళ్ళలో కూడా ఇవ్వకండి. ఎందుకు ఎందుకంటే అంటే గుడికి వచ్చేటోళ్ళు ఎవరు మంచిగా ఉండి అన్ని ఉండి భక్తి మళ్ళా పేరుతో మన ఆ దాంట్లోనే రోజు వచ్చి తింటున్నాం అక్కడ. అవును. సో అవే డబ్బులు తీసుకెళ్లి లేని వాళ్ళ పిల్లలకు చదువు ఇవ్వమంటున్నాం. అది డబ్బులు చేయలకి ఇవ్వద్దని చెప్తున్నారు. అదే. ఎవరైనా చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫీజులు కట్టండి, లేకపోతే స్టడీకి సంబంధించిన గరీబోడు పిల్లలకి చదివిస్తే ఏమవుతుందంటే వాడికి జీవితాంతం మీరు ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతారు. వాస్తవం. అక్కడ మళ్ళీ వాళ్ళ ఇంకొకటి start అవుతుంది. కుటుంబానికి మొత్తానికి నువ్వు ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతావు. దాంతో పాటు వాడు మంచి నేర్చుకుంటాడు. అని నేను కూడా ఎక్కడ ఒక దగ్గర సహాయం పొందిన ఇంకొక నలుగురికి ఒక సహాయం సంస్కారం. చేయాలి. అవును. వానికి ఒక సంస్కారం వస్తుంది. ఎక్కడ వాడికి తప్పు చేయకుండా బతికే ఆధారం సో చూపిస్తున్నారు కదా. మీరు రూపాయి ఖర్చు పెట్టినా మంచి పని కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. ఎక్కడో తీసుకుపోయి దాన్ని ఖరాబ్ చేసే బదులు లేని వాళ్ళ పిల్లలకి ఇచ్చి చదివిపిస్తే ఇవాళ రేపు డిగ్రీ చదవాలంటే కూడా చాలా పైసలు ఖర్చు. సరే సెక్యూరిటీ జాబ్ కావాలంటే కూడా డిగ్రీ కావాలి. అవును. చాలా ఖర్చుతో కూడుకున్నది. సో ఖర్చుతో కూడుకున్నది. సార్ అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ జీవితాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ గుళ్ళల్లో ఏముంది, ఈ గుళ్ళల్లో వచ్చిన డబ్బులతో సరిపోతుంది. చాలా మంది ఇప్పుడు కింద మేధావులు కామెంట్స్ చేస్తారు, గుళ్ళతోటి ఎంతో మంది బాగుపడుతున్నారు, ఎన్నో హాస్పిటల్ అయినా ఎన్నో స్కూళ్ళు కడుతున్నారు, నీకు తెలుసా అని అడుగుతారు. ఆ మేధావులందరికీ నాదొక ప్రశ్న, ఎప్పుడైనా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసినావా? అసలు నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంత అదిగా ఈ గుళ్ళో వచ్చే ఆదాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ అట్లుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఫుల్ ఉంటుంది? వాస్తవం. ఒకసారి ఆలోచించండి. ప్లస్ మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా 10,000 జీతం చేసేటోడు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? నాణ్యత కోసం. మీ అందరూ చెప్తున్నారు మేధావులే. మా దగ్గర కాదే, వీళ్ళందరూ మేధావులే మనకు కామెంట్ పెట్టేటోళ్ళు. ఆ పైసలతోటి ఎన్నో స్కూల్ చేస్తున్నారు, హాస్పిటల్ చేస్తున్నారు. అరే రండి మా కాడికి పోదు. ఆడనే స్కూల్ ఉంది, ఈడనే చెత్త, పక్కనే గుడి ఉంది, ఆడనే చెత్త, ఈడ చుట్టుపక్కలనే ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను. ఎక్కడో ఎవరైతే కామెంట్స్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్ ఏదైతే యూట్యూబ్ లలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, నేను వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వాన్ మీద ఏడవకండ్రా బాబు, రియలిస్టిక్ గా పోండి, హాస్పిటల్ పోండి, నీ కెమెరా పట్టుకొని పో, ఆడ ఏం జరుగుతుందో అది వీడియో పెట్టు, లేదా స్కూల్లోకి వెళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితులు అవి తీసి బయట పెట్టు. అది పెట్టకుండా ఇంట్లో కూర్చొని ఏదో ఫోన్ మొబైల్ పట్టుకొని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే బదులు ఏమొస్తుంది నీకు లైఫ్ లో? నువ్వు ఈ సమాజాన్ని మార్చాలంటే నువ్వు బయటికి రావాల్సిందే. ఈ రోజు ఆలోచించుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, గుళ్ళో వచ్చే ఆదాయంతో బడ్లు వైద్యానికి అయితే పోతలేవు. మాకు క్లియర్ గా అర్థమవుతుంది, ఎందుకంటే మనకు కూడా తెలుసు. ఇప్పుడు గుళ్ళో ఉండేటోళ్ళే పోరు. ఒకవేళ వాళ్ళే దాన్ని ఖర్చు పెడుతున్నట్టయితే వాళ్ళే ఆడికి పోవాలి కదా, వాళ్ళ ఫ్యామిలీ ఆడికి ట్రీట్మెంట్ చేసుకోవాలి కదా. ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పోతున్నారు? మీ డబ్బులతోటే కదా చేస్తున్నారు, గుళ్ళో వచ్చే ఆదాయంతో కదా. ఎంతో మంది కడుపు నిండుతుంది అని అంటారు. ఎంతమంది కడుపు నిండుతుందండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గుళ్ళల్లో నుంచి? చెప్పండి. గుళ్ళు అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇది వాస్తవం. నిజం చెప్పాలి అని అంటే ఎంత పెద్ద వ్యాపారం అయిపోయింది. దానికి అక్కడ కూర్చున్న అయ్యగారో యజమానో కాదు, మనమే, మన లాంటి పిచ్చి మూర్ఖుల భక్తుల వల్లనే గుడి ఇంత పెద్ద వ్యాపారం చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది. మనం ఆలోచించుకోవాలి. ఆ హక్కు ఎవరిస్తున్నారు? ఒక భక్తుడు ఇస్తున్నాడు ఆ హక్కు వ్యాపారం చేయడానికి. ఒక నిమిషం, ఇప్పుడు వస్తానండి, ఇక్కడ నేనే చూస్తాను, ఆడ నుంచి ఆడ దాకా లైన్ ఉంటది. మన గుళ్ళో మీకు తెలిసిందే, అందరూ సమానం, లైన్ లోనే వెళ్ళాలి. రికమెండేషన్ తీసుకొస్తారు, నో మేమేమైనా గుడికి చేస్తాము అని అంటారు. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, ఏమన్నా చేస్తా అనేసరికి ముందు ఉండేటోడికి ఆశ ఉంటుంది, మేమంటే రిజెక్ట్ చేస్తున్నాం, ఆశ ఉండేసరికి అన్నాడు ఇట్లా వెళ్ళిపో అని అంటున్నాడు. అయిపోయింది కదా. అంటే నువ్వు నీకెంత ధైర్యము, దేవుడి ముందుకు వచ్చే ఏదో నీకు నీ శాశ్వతంగాని పైసా అది నీది గానే కాదు, అది తీసుకొచ్చి నేను దేవుడి దగ్గర ఇచ్చి నేను గొప్ప అని అనిపించుకుంటా, నేను ముందెళ్ళి దర్శనం చేసుకొచ్చిన అట్లా ఇట్లా అనే మాటలు మాట్లాడుతారు. ఆలోచించాలి జర మనుషులు. ఇక్కడ మూర్ఖులు పబ్లిక్, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు చెడగొడుతున్నారు సమాజాన్ని. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ తిడుతూ ఉంటారు, పోయి ఆడ లైన్ లో ఒక గంట వెయిట్ చేస్తే ఎన్విరాన్మెంట్ తిడతారు. సో ఈ పైసలు నువ్వే కదా, అందుకే ధర్మ దర్శనాన్ని బ్లాక్ చేస్తున్నారు, ఫుల్ అయ్యేదాకా ఉంచుతారు, ఆపుతారు ఆ లైన్. ఇక్కడ పైసలు ఇచ్చినోడి పంపిస్తాడు. ఆ టైంలో ఆ లైన్ లో నిల్చున్నోడికి ఏమనిపిస్తుంది? వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటుంటే, ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏమో పోతే పోయింది 100 రూపాయలు గిట్లనే పోతే అయిపోతుంది. లేదా ఈడ అన్యాయం జరుగుతుందిరా నాయన, ఈ దేవుడు వద్దు వీళ్ళొద్దు, మనకి ఏడైతే అందరినీ సమానం చూస్తారు, ఆడిపోదామని ఆడి కురుకుతున్నారు. ఆడ కూడా వసూలు చేస్తున్నారు, దశం భాగాలు అవి ఇవి అని చెప్పి. కానీ ఆడేంది అని అంటే కొంచెం వాళ్ళకి పర్టికులర్ గా మన లెక్కల భయం లేదు. ఈ పూజలు, శాంతి హోమాలు, ఇవి అవి లేక జనాడ స్వేచ్ఛగా ఉంటుంది.
ఇక్కడ ఏమైపోతుంది మన దగ్గర అదే మన మత దగ్గర మార్పిడులు జరుగుతున్నాయి ఈ రూప్ లో. ఇప్పుడు ఇక్కడ గుళ్ళో ఇవన్నీ జరగడం వల్ల మత మార్పిడి జరుగుతున్నది. వాళ్ళ మీద వీళ్ళ ముస్లింస్ క్రిస్టియన్స్ వాడితే నువ్వేం చేస్తున్నావు వీడ తప్పులు? తప్పు మనమే చేస్తున్నాం కదా, వాళ్ళని సమానంగా చూడాలి తిట్టడం గుళ్ళో correct అందరినీ. కాదు కదా. నేను ఇప్పుడు క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని తిట్టడం అసలు ఒప్పుకోలేను. ఎందుకంటే నువ్వు కరెక్ట్ ఉండి వాళ్ళని తిట్టు. మనం కరెక్ట్ లేక వాళ్ళనంటే కరెక్ట్ ఏమొస్తుంది? ఉండకుండా వాళ్ళని ఎదుగుతో తిడతా అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ధర్మంగా ఎట్లయితే దేవుడు ఉండాలనుకుంటున్నాడో అట్లా నువ్వు ఇక్కడ ఉండి చూపి ఆ తర్వాత ఇలాంటివి జరిగితే చెప్పొచ్చు. మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, నేను తను అడుగుతూ ఉంటాను, లోపల ఉన్న దేవుడు ఏమన్నా తను పుట్టించిన మనుషుల్ని వేరుగా చూస్తాడా? లైక్ చాలా మందికి వస్తుంటది అది. ఏంది అని అంటే వీళ్ళు రాగానేనేమో నేను రెడీ ఉన్నా, రారా నా విఐపి దర్శనం ఇస్తా నీకు, నా ముంగట నువ్వు కాలు మొక్కు, నా ముంగట నువ్వు వీళ్ళకి కండవ వేయు, నా దండలు తీసి నీకు వేస్తారు. దేవుడు సృష్టించండి ఇవన్నీ. ఏ వేదంలో రాసిందండి? ఒక మనిషిని తీసుకొని వచ్చి గర్భగుడిలో నిలబెట్టి, అరే మనిషి ఇగో మీ ప్రతిష్ట చేసిన మాకేమో అర్హత లేదు, గర్భగుడిలోకి వెళ్ళి మేము ఏ క్రియ చేయొద్దు. అసలు సంబంధమే లేని ఒక ఎమ్మెల్యేనో ఎంపీయో ఒక మినిస్టరో ఎవరో వస్తే మాత్రం తను వెళ్ళిపోవచ్చు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చిండో మీకు సంబంధం లేదు, ఏం చేస్తుండో మీకు సంబంధం లేదు. డైరెక్ట్ గర్భగుడిలోకి తీసుకెళ్లిపోతారు, ఆడ దేవుడు కూడా కూర్చోబెట్టి ఆశీర్వచనం ఇస్తారు, కండవ కప్తారు, ఆయన మెళ్ళేసిన దండ తీసి ఆయనకేస్తారు. ఇదెంత వరకు న్యాయం? ఎంతో మంది కామెంట్స్ పెడుతుంటారు, ఇట్లా మీరు గర్భగుడిలోకి వెళ్ళొద్దు అది ఇదని. బరాబర్ ఆ దేవుడికి ప్రతి క్షణం అనునిత్యం చూస్తూ కూర్చునేది మేము, మాకు లేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళిపోయి ఆ క్రియ చేసేయచ్చు. ఏ వేదంలో రాస్తుందని నాకు ఎప్పటి నుంచో డౌట్. నేను మేధావుల్ని అడుగుతున్నాను, ఆ మేధావులు చెప్పాలి ఈ ప్రశ్నకి, ఎక్కడ రాస్తుంది ఇది? అన్ని గుళ్ళకి అవుతున్నాయండి. ఈ గుళ్ళ మేము రిజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎంతో మంది విఐపీలు ఈ దాకా గడప దొక్కట్లేదు తెలుసు. చాలా ఫోన్స్ వస్తున్నాయి మాకు, బట్ వీఆర్ రిజెక్టింగ్ దెమ్. నో, మేము చెయ్యము. మీకు ఇంకొక విషయం తెలుసా, వాళ్ళ పిఏలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అడుగుతుంటారు, మేమే అన్ని అరేంజ్ చేస్తాము, జస్ట్ మీరు షాల్వ కప్పండి వాళ్ళకి అని చెప్పి రిజెక్ట్ చేసేస్తారు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, అవసరమే లేదండి. మేము మనుషుల కోసం కట్టలే గుడి. అమ్మ ప్రశాంతంగా ఏకాంత సేవ మాది, ఇది ఏకాంత స్థలం అని అంటే మేము కట్టినాము. మేము మిమ్మల్ని ఎవరిని రమ్మని అనట్లేదు. నువ్వెందుకు గుడి కట్టుకున్నావు అని కొంతమంది మేధావులు అడిగిపోతుంటారు. రీసెంట్ గా మేయర్ వాళ్ళ హస్బెండ్ అడిగిండు, ఎక్స్ మేయర్ వాళ్ళ హస్బెండ్. అట్లాంటప్పుడు గుడి ఎందుకు కట్టుకున్నావు, ఇంట్లో పెట్టుకుని? అరే నేను నీ కోసం కట్టినా అని ఏడ చెప్పినా? ఏ మనిషికైనా చెప్పినా నా అడుగుండ్రి. మీ అందరు రండి ఇక్కడ నేను గుడి కట్టినా అని ఎప్పుడన్నా ఎక్కడైనా పబ్లిసిటీ చేసినామా? ఏంటన్నా బోర్డులు చూసిందా? జనాలు తెలుసుకున్నారు, వస్తున్నారు, ఆ దైవ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. మాకు అమ్మ చెప్పింది కూడా అదే. 2023 వరకు కూడా మా ఇద్దరికి నో ఎక్స్పెక్టేషన్ అసలు ఇప్పుడు కూడా లేదు. మీకు ఒక విషయం తెలుసా, నేను జనాలు ఎక్కువ ఉంటే బయటికి రాను. అంటే లోపల ఆఫీస్ లో కూర్చొని ఉంటా, తక్కువ జనం ఉంటారు చూడండి, అప్పుడు వచ్చి ప్రశాంతంగా అక్కడ కూర్చుంటాను నేను. తను అంటూ ఉంటాడు, ఎందుకు రావంటే నాకు ఎందుకు ఈ మనుషులను చూస్తే ఇదంతా అంటే మనము ఈ తత్వము ఏదైతే అమ్మ కోరిందో అది కాదేమో అని అనిపిస్తుంటది. అందుకే నేను జర బయటికి రాను, ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు. ఉన్నా దబదబా చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. నేను ఇక్కడ ఏదైనా పని ఉన్నా, మేము ఇక్కడ క్రియ చేసేది ఆ శక్తికి. ఏది ఆచరించినా, ఏ పూజ అయినా, ఏ ఉత్సవం అయినా మనుషులకి సంబంధించి చెయ్యలేము, లోక కళ్యాణార్థం. ఎందుకంటే ఆ లోకాన్ని పరిపాలించేది వాళ్ళు శక్తివంతంగా వాళ్ళు అన్ని రకాలుగా ఉంటేనే ఈ లోకం ఎట్లుంది. మనం వాళ్ళకి శక్తినిచ్చే తంటటోలం అంత స్థితి స్తోమత మనకి లేదు, కానీ క్రియ చేస్తున్నాం అంతే. అక్కడ ఆ సేవకులుగా బతుకుతున్నాం మనం. నేను ప్రతి గుడిలో కూడా చెప్తుంది అదే, మీ పుట్టుక ఎందుకు అని. మీరు వేదంలో ఆ అయ్యగారుగా పుట్టి అది నేర్చుకొని వాళ్ళకి ఆ క్రియ చేసే మంత్రాన్ని, ఆ శక్తిని మీకు అమ్మ ఇచ్చిందంటే తనకి మాత్రమే చేయమని, వేరే ఒకరికి ఎందుకు చేస్తున్నారు? చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు, ఇక్కడికి వచ్చి మేము అభిషేకం చేయించుకోవాలనుకుంటున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, ఆ హోమానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక రోజు ప్రసాదం పెట్టాలని. లిటరలీ ఎంత దిగజారిపోతున్నారు అంటే, సారీ టు సే దిస్ బట్ చెప్పాలి నేను, మనుషుల తత్వం ఎంత దిగజారిపోతుందంటే, మీరు ఈ గుడిలో పైసలు తీసుకోరు అని తెలుసు, కానీ మేము ఇస్తాము, ఎవరికి చెప్పకండిలే, మేము కూడా ఎవరికి చెప్పాము. ఇంత గలీజ్గా దిగజారిపోతున్నారు మనుషులు. అంటే ఏంది మీరు అన్ని గుళ్ళలో జరుగుతుందన్నట్టే కదా, జరుగుతుందనే అది అలవాటు పడిపోయారు. అంతే కదా, అలవాటు పడే కదా. మీరు చెప్పుకోకండి, మేము బయట చెప్పుకోము, సీక్రెట్ గా ఇస్తాం. మాకు పుణ్యం కావాలి, సీక్రెట్ పుణ్యం కావాలి. పుణ్యం అట్లా దొరుకుతుందా? అదే కదా మా ఇద్దరు కష్టం. నేను అట్లాంటి వాళ్ళతోటి మాట్లాడను తెలుసా. నేను తనని ఎక్కడొక చోట గట్టిగా చెప్తే ఏమనుకుంటారో పోనీలే అని అంటే, అవసరమే లేదు మనకి, ఎందుకు? రైస్ బ్యాగ్ తెచ్చిచ్చి కూడా గదే మాట అంటారు. ఏమని,
నేను రిజెక్ట్ చేస్తా, పంపించేస్తా. ఓకే. ఎంబడే మా వాళ్ళకి ఇచ్చి బ్యాగ్ వాళ్ళ దగ్గరికి ఇచ్చి పంపించేస్తాను. ఒక్క బ్యాగ్ కూడా తీసుకోండి, నేను అవసరం లేదండి. మాకు ఓకే. అమ్మ శక్తిని ఇచ్చింది, మీ ద్వారా ఇక్కడ పెట్టడానికి మాకు ఇచ్చింది, మేము చేస్తున్నాం అని చెప్తున్నాము. ఈడ చేయాలనుకుంటే పుణ్యం అని అనుకుంటే మూర్ఖత్వం. చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే ఒక గుడిలోనే అన్నదానం చేపిస్తే పుణ్యం వస్తుంది, అభిషేకం చేపిస్తే పుణ్యం వస్తుంది. ఏ నుంచి పుణ్యం వస్తుంది? ఎవరు తింటున్నాడు? పాపము లోపలనేమో అయ్యగారికి ఎంత ఇవ్వడానికి సిద్ధపడతాడు, బయట ఆడుకునేటోడు కూర్చుంటే వాడికి రూపాయి ఇవ్వకుండా లోపలికి వస్తారు. వాడు అడుగుతా ఉంటుంటే దేవుడు ఆడ కూర్చున్నాడు రా నాయన అని చెప్తున్నాను నేను. ఈడ లేడు, ఆడున్నాడు, వాళ్ళతో వాళ్ళ పక్కన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు తెచ్చి ఇక్కడ నా రాయికి పెడతారా నేనున్న దగ్గర, లేకపోతే ఆడిస్తారా నేనున్న దగ్గర? మనం అబ్జర్వ్ చేయాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఇదే. ప్రతి మనిషి మేము అదే పదే పదే చెప్తున్నాం, కష్టం ఎక్కడ ఉంటదో ఒకడు ఆపదలో ఉన్న దగ్గరనే ఆ దైవం ఉంటది. నువ్వు వెళ్ళి ఆ క్రియ చేసినప్పుడే నువ్వే భగవంతుడు అవుతావు. ఆలోచించుకోవాలి. కానీ చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు కూడా చూస్తుంటే కోట్లకు ఇస్తుంటారు కిరీటాలని, పెద్ద పెద్ద హారాలని. రీసెంట్లీ మనం చెప్తే కూడా నీలోఫర్ సార్ కూడా 4 CR పెద్ద హారం ఇవ్వడం జరిగింది. అది అంటే కూడా దేవుడు అడుగుతాడా ఇంత తీసుకోరా? ఏమో, మమ్మల్ని అయితే ఎప్పుడు మా అమ్మవారు అడగలేదు, లిటరలీ ఏమీ అడగలేదు. నేను ఇప్పుడు ఈ మాట పర్టికులర్ మనం ఒక మనిషిని ఒక గుడనే కాకుండా నేను ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఎంతో కొన్ని కోట్లు ఖర్చు అయి ఉంటాయి దానికి. అదే తను ఆ కోట్లతోటి ఇప్పుడు లాభం పొందుతూ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం వేరు, ఏ లాభం లేకుండా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం వేరు. అవునా కదా? ఇప్పుడు ఒక కేఫ్ ఉంది అనుకోండి, వాళ్ళని నడిపించుకుంటూ వాళ్ళకి పైసలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి పైసలు ఇస్తాం. అదే డబ్బులు దేవుడికి పెట్టే బదులు అసలు ఏ లాభం ఎక్స్పెక్ట్ చేయకుండా పెట్టినప్పుడు ఇక్కడ ఇస్తే వీళ్ళ జీవితం బాగుపడుతుంది కదా. మీరే దేవుడు కదా. అప్పుడు ఎన్ని గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు లాభం వచ్చింది దేవుడికి మొక్కినారు, అదే డబ్బులు తీసుకెళ్లి అలా పనిచేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది వాళ్ళ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేషన్ పరంగా. ఇప్పుడు నువ్వు 20,000 జీతం ఇస్తున్నావు, వాడికి సరిపోతుందా లేదా ఎప్పుడన్నా అడిగినవా? లేదు. కానీ 9 గంటలు వాడు నీ దగ్గర పని చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించాలి కదా నువ్వు. ఈ 9 గంటలు నా దగ్గర పని చేస్తున్నాడు అనేది ఆ పిల్లల చదువులకు, వాళ్ళ పిల్లల చదువులకు ఇప్పిస్తే జీవితం. నాకు నిన్న రాత్రి తనతోటి ఈ విషయం నేను మాట్లాడినా. ఎవరు దేవుడు ఏంద్రా నాయన, వీళ్ళు నాకు ఈ పని చేస్తే నీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తా, నీ హుండీలో ఇంత పర్సెంటేజ్ వేస్తా, నీ గుడికి ఇది చేపిస్తా అని మొక్కుతున్నాడు. దేవుడు కూడా ఈ మధ్య వెళ్ళి డీల్స్ చేసి వస్తున్నాడేమో. లిటరలీ నాకు అనిపించింది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఒక ₹1 కోటి పని అయితే ₹1,00,000 ఆయనకి వేసి రావాలి. ఈయన దేవుడు డీలింగ్ చేస్తున్నట్టే కదా. ఈయన ఎప్పటి నుంచి ఇట్లా అయిపోయింది? దేవుడు పోయి ఆయనకు డీల్ ఓకే చేసి వస్తాడా? ఏ మూర్ఖత్వం అండి అట్లాంటి ఏది నేను నమ్మనండి. నేను ఒకటే విషయము ఏంది అని అంటే, నువ్వు కష్టపడుతున్నది మర్చిపోతున్నావు మూర్ఖమైన భ్రమలో. దేవుడు నీకు దారి చూపించి నువ్వు అందులో నడుస్తున్నావు, అందుకే ఆ పని జరుగుతుంది. అది మర్చిపోయి నీ కష్టాన్ని మర్చిపోయి అన్ని మర్చిపోయి దైవాన్ శక్తి అనేది ఉంది. ఆ శక్తి నీ లోపల ఉండి నిన్ను నడిపిస్తుండగా నడిపించి నీకేం చెప్తున్నాడు? నీకు ఈ పని జరిగింది, నాకు కాదు నువ్వు ఇయ్యాల్సింది తిరిగి. నీ బతుకు నువ్వు మంచి బతుకుతూ నలుగురికి మంచి చెయ్యు అని. మనం కడుపులో కన్నా బిడ్డలు ఉంటారండి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తాం మనం? చిన్నప్పటి నుంచి వాడి మంచి చెడు చూసి చదివిపించి వాడి ఒక స్థితికి వచ్చిన తర్వాత వాడికి మొదటిగా చెప్పేది ఏంది మనం? నాన్న నీ జీవితం నువ్వు బాగా చేసుకో, మంచిగా బతుకు పెట్ట, ₹4 వస్తే దాసుకో, నీ పెళ్ళం బిడ్డల్ని మంచి చూసుకో, లేదా నీ ఇంటి కాపాడిని బాగా చూసుకో అనేదే చెప్తాను. కానీ రే ఏం సంపాదిస్తున్నా మొత్తం తెచ్చి నాకు అందులో సగభాగం నాకు ఇయ్యు అని నువ్వు అడుగుతావు? ఏ తల్లిదండ్రులని ఇప్పటి వరకు అట్లా అడిగినరా? అడగలేదు కదా. మరి వాళ్ళు ఎందుకు అడుగుతారు? సో బిజినెస్ చేసేటప్పుడు కూడా, స్టార్ట్ చేసేటప్పుడు దేవుడిని వాళ్ళు ఎంత నమ్మాలో అంతనే నమ్ముతారు. ఎట్లయితే వాళ్ళు డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక భయం క్రియేట్ చేస్తారు వాళ్ళని. మనిషిని ఎట్లా దానికి ప్రాబ్లం తిప్పుతారు అనేది కూడా తెలుసుకోవాలి. ఎట్లయితే డబ్బులు వస్తుంటాయో దాన్ని ఆయన పోతాయి, ఇట్లా ఇది చేయకపోతే ఇది అవుతుంది, ఇది చేయకపోతే ఇది అవుతుంది అని ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు. ఆ మనిషి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుంది అని ఒక భయంతో ఆ పక్కన ఉన్న సొసైటీ వాళ్ళందరూ కూడా ఆ భయంతో తీసుకెళ్లి ఆ దేవుడికి ఇస్తే అయితే ఇది కూడా ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు మన పూర్వీకుల నుంచి మనమైనా ఎవరమైనా నమ్మేది ఒకటే, ఫస్ట్ దైవ సంకల్పం తీసుకున్నాకనే ఏ పనైనా మనం చేస్తాం. ఫైన్. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకు వస్తాము, మొక్కుకుంటాము, దేవుడు అనుగ్రహిస్తాడు. ఆల్రెడీ నీకు ఆ
నీ ఉంటాయి. దారి అదే కాబట్టి నీకు ఎంచుకునే లెక్కలు చేసింది ఆ రూట్, నువ్వు అందులోనే ఉన్నావు. ఆ పని చేస్తూ చేస్తూ ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తాము అని అంటే మూలం మర్చిపోతాం. మనం ఏం ఫీల్ అవుతాం అంటే మనకు దెబ్బ తాకినప్పుడు దేవుడికి అది చేయనందుకే దేవుడు ఇది చేసిందేమో ఆయననే అనుకుంటాం. కానీ నువ్వు ఆ స్థాయికి వెళ్ళడానికి నీతో నిలబడ్డది ఎవరు ఆ మూలము. అది మర్చిపోతారా? అది మర్చిపోయినప్పుడే నీకు దెబ్బ తాకుతుంది. దేవుడు ఏం చెయ్యాడు ఆడ, అదే. దేవుడు ఆల్రెడీ నీకు ఇచ్చిండు. నీకు ఆ దెబ్బ ఎందుకు తాకిచ్చిండు? ఆయనను మర్చిపోయినావని కాదు, ఇక్కడ- అరే నువ్వు ఎవరితో మొదలైనవో వాళ్ళని వదిలేసి ముందుకెళ్ళిపోతున్నావు, వాళ్ళని పట్టుకొని నడువు అని చెప్పి అక్కడ దేవుడు చెప్తూ ఉంటాడు. మనం ఏం ఫీల్ అది అవుతాం అర్థం తెలుసా? కాదు. ఈ మూలాన్ని మర్చిపోయి దవదబ్బా దేవుడి దగ్గరికి వస్తాను డైరెక్ట్. అంతే. ఒక మనిషి దగ్గరకు వచ్చి నేను అప్పుడు దేవుడిని నమ్ముకొని ఈ పని చేసి ఆయనకి ఇంత ఇచ్చిన కాబట్టే మంచి నేను ఇంత జరిగింది. దూరం పోయినా మంచి జరిగింది, తర్వాత నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ఆడనే నువ్వే చెప్పబట్టివి నేను దేవుడిని నమ్మినా అందుకే అయిందని. అదే పాయింట్ ని పట్టుకుంటాడు, నువ్వు ఆయనతో ఎంత ఇట్లా కొంత చేసినందుకు లాగుంటాడు. ఇట్లా అయింది, దీనికి పరిహారం ఈ హోమం చెయ్యు, ఈ వీళ్ళకి ఇది దానం ఇయ్యు, అది దానం ఇయ్యు, ఈ గుడికి ఇది చెయ్యు అది చెయ్యు. ఆడ పనులు చేయించుకుంటున్నాడు తన సొంత పనులు. దేవుడికి ఏం చేస్తలేవు. దేవుడు నీకు ఏం చెప్తున్నా, నీకు మనస్సాక్షిని ఇచ్చిన. ఇప్పుడు మేము ఉన్నాము, అవును. మాకు ఒకటే ఫీల్ ఉంటది. మేము గత 4 సంవత్సరాల నుంచి అట్లనే బతుకుతున్నాం. అంటే మా జీవితంలో మంచి చెడు చెడు ఏది అన్ని, జరిగినా ఇక్కడ ఉన్న మా దగ్గర పనిచేసే వాళ్ళతోటే ఉంటాం మేము. అవును. పండుగలైనా అన్ని వాళ్ళతోటే. మా లైఫ్ లో స్పెషల్ డేస్ అయినా ఏమైనా మా పిల్లలమైనా వాళ్ళతోటే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు నమ్మి ఇక్కడ వాళ్ళకి సేవ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ గుడి ఇంత శుభ్రంగా ఇట్లా ఉంటుంది అంటే నా దగ్గర ఉన్న 4 ఆడవాళ్ళే. అవును. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ జీవితాన్ని అంతా ఈ గుడికి త్యాగం చేస్తున్నారు. సో మేము వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎట్లా? అవును. నేను ఈడ కూర్చొని నేనే చేసేస్తున్నా అది ఇది అంటే అది నా తలపోగరు అవుతుంది. Yes. ఏడనో కాడ నేను వాళ్ళని మర్చిపోయినాను అనుకో, దేవుడు జస్ట్ ఏదో దేవుడు చూపిస్తాడు. నేను అప్పుడు ఏం గ్రహించాలి? ఇమ్మీడియట్లీ నా పని వాళ్ళ చేసిన పనిని గ్రహించాలి నేను. వాస్తవం. అదే నేను అందరికీ చెప్తున్నాను కానీ కూడా. ఎక్కడ కూడా ఏ కంపెనీ గానీ ఎక్కడ కూడా ఇది గ్రహించరు. అదే చెప్తున్నా, మీరు మీ కంపెనీ డెవలప్ అయితేనో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తేనో దేవుడి దగ్గరికి పోతున్నారు. కానీ నిన్ను ఈ స్థాయిలో నిలబెడుతుంది ఎవరు? నువ్వు ఆ చైర్ లో కూర్చుంటే 24 గంటలు వర్క్ వాళ్ళ చేస్తూ. భుజం మీద వేసుకొని నడిపిస్తూ ఉంటారు. సో నీకు నిన్ను నిలబెట్టిన వదిలిపెట్టి దేవుడి దగ్గర పోయి తీసుకుపోయి పైసలు వేసి వస్తున్నావు, లేకపోతే ఆ పూజలు అంటున్నావు, ఈ పురస్కారాలు అంటున్నావు, లేకపోతే ఎక్కడ ఒక గుడి దాంట్లో డబ్బులు ఇచ్చి చేస్తున్నారు. అవును. వస్తున్నావు. మనిషికి చేయమని మనిషికి చెప్తున్నాను. నువ్వు అక్కడ అవే డబ్బులు 1 లక్ష రూపాయలు నువ్వు అక్కడ పర్సెంటేజ్ ఇచ్చే వాళ్ళు అవే 1 లక్ష రూపాయలు నీ వాళ్ళకి దగ్గర ఇస్తే ఎంత పనిచేసే వాళ్ళ బాగుంటుంది. పిల్లల చదువులకు చదువులకు అయిపోతుంది. చాలా యూజ్ అవుతుంది. వాడిని నీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీని పిలిచి, అరే 2 పిల్లలు ఉన్నారా, ఎంత అది చదువుకి 50,000 సంవత్సరానికి ఒక చెక్ రాసి ఇచ్చే సంవత్సరం పాటు సంతోషం వాళ్ళకి. ఆ మరి మేము చెప్తుంది అదే. దేవుడు ఏది కోరుతున్నాడు? నువ్వు చేసే పనిని నీ లోపల ఇప్పుడంతా చెప్పిన నీ లోపలనే దేవుడు ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు నిన్ను. నీకు ఎందుకు ఇంకా ఏం ఇస్తాడు? తిరుపతిలో ఆ ప్రధాన అర్చకులే చెప్తున్నారు కదా, ఆ, అన్ని భక్తులే ఇస్తున్నారు, మరి పైసలు ఏడిపోతున్నాయి. తిరుపతిలో వేసిన పైసలు ఎవరు ఇది తింటున్నారు ఇస్తారు భక్తులు. అవును. చెప్పండి. ప్రతిదీ ఒకవేళ అదే అయి ఉంటే కరోనా వచ్చినప్పుడు అక్కడ కూడా ఎంతో మంది సఫర్ అయ్యారు. హాస్పిటల్స్ లేక, గవర్నమెంట్ అవునా. హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేక, మరి ఎప్పుడో డెవలప్ అయిపోయి ఉండాలి కదా. ఆ. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా సరే ఎందుకు జరగట్లేదు? ఆలోచించండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ పైసలు ఇస్తే పుణ్యము కాదు. కానీ కొన్ని గుళ్ళు, ఫేమస్ అయిన గుళ్ళు దగ్గరకే జనాలు వెళ్తున్నారు. కొన్ని ఊళ్ళలో కూడా మంచి దీపారాధన ప్రశ్న. సంథింగ్ ఏదో అసలు పట్టించుకున్న దాఖలాలు కూడా ఉంటారు. పాపం పండితులు ఒక్కరే ఉంటారు, వాళ్ళు కూడా చాలా జీవితంతోనే ఉంటుంటారు. అయినా వాళ్ళు భక్తితోనే అక్కడనే ఉంటుంటారు. ఇవి డెవలప్ అయిన గుళ్ళు మాత్రం ఇక డెవలపింగ్ లో ఉంటారు, రద్దీ కూడా అక్కడనే ఉంటది. అసలు ఎందుకు ఎందుకంటే ఇది జరుగుతుంది అంటే అందరి ఫీలింగ్ ఏంటి అంటే ఇక్కడే దేవుడు ఉన్నాడు ఆడ లేదు అని అంటారు. కానీ అసలైన శక్తి ఆడనే ఉంటది. సో ఊర్లల్లో చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఊర్లల్లో కులానికి ఒక గుడి కట్టుకుంటున్నారు. ఆ, మతానికి కాదు, కులం ఇప్పుడు ఎవరి కులాల వాళ్ళ ఊర్లు ఉంటే అన్ని గుళ్ళు అవుతున్నాయి. అవును. ఎవరు ఈ కులపోళ్ళకి ఇది మల్లన్న గుడికి యాదవులకు, లేకపోతే గౌలలకు ఎల్లమ్మ గుడి, లేకపోతే ఇట్లా డిఫరెంట్ గుళ్ళు కట్టుకుంటున్నారు. కానీ ఆ గుడిని మెయింటైన్ చేసేటోడే లేడు. పేరుకైతే టైంకి అందరూ వస్తుంది. గ్యాదర్ అవుతున్నారు. ఆ టైంకి గుడి కట్టేస్తారు, ఆ రోజుకి ఒక కార్యం జరిగిపోతుంది. కానీ 2వ రోజు నుంచి ఎవడు గుడికి వచ్చి తిరిగి చూడడు. అక్కడ లోపల దీపం పెడుతురా, శుభ్రతంగా ఉందా లేకపోతే లేదా, ఎవ్వడు పట్టించుకుంటున్నాడు. సో నేను అట్లాంటి పనులు చేయకండి, అది పాపం. నేను పాపం అందరికి చెప్తుంది కూడా అంటే ఇదే. గుడి ఎవరైతే కొత్త గుడి కడుతున్నారో వాళ్ళకే చెప్తున్న విషయం ఇది. ఎవరైతే గుడి కట్టడం గొప్పతనం కాదు, గుడి మెయింటైన్ Maintain చేయడం చేయాలి. గొప్పతనం.
దాన్ని మెయింటైన్ చేయకుండా గుడిని ఇట్లా వదిలిపెడితే అది నీ మొత్తం నీ వంశానికి పాపం. అరిష్టం అదంతా. అంతే. అందుకోసం అక్కడ దేవుడు బాధపడుతున్నాడు అంటే నీ కుటుంబం ఎలా బాగుంటది. అంతే. సో ఇది అర్థం చేసుకోండి. గుళ్ళు కట్టాలి ఉరుకులాడుతున్నారు అందరూ, మెయింటైన్ చేయాలి. కానీ దాన్ని మెయింటైన్ ఆ శక్తిని మోయగలగాలి కదా, ఆ శక్తికి అన్ని చేయగలగాలి మెయింటైన్ కదా. చేసేటప్పుడు కూడా ఏ స్వార్థం లేకుండా చేయాలి. ఇక్కడ అవును. స్వార్థం ఉంటే ఆ గుడి ముందుకు పోదు. నా హయాంలో జరిగింది, నా పేరే ఉండాలి అక్కడ, రాసుకుంటారు. నేనే కట్టించిన, నేనే ఇదేంది విగ్రహాన్ని ఇచ్చిన, గంట ఇచ్చిన, ఒక గుమ్మాన్ని పెట్టించిన. ఎందుకు ఈ స్వార్థము? దేవుడికి ఇచ్చేంత గొప్పలమా? పీపుల్ జస్ట్ లిటరలీ కమ్స్ అండ్ ఆస్క్, మేము ఒక గంట కొనిస్తాం, మా పేరు రాసి అక్కడ పెడతారా? నేను తీసుకోనండి. లిటరలీ అనుకోవచ్చు, చాలా మంది అనుకుంటారు ఈమెకు చాలా పొగరు, ఏదైనా సరే ముఖం మీద రిజెక్ట్ చేస్తది అని చెప్పి. దేవుడికి ఇచ్చేంత పెద్దోళ్ళం కాదు. దానం చేయమంటే ఏం చెప్తారో తెలుసా మళ్ళీ, మేము చేస్తున్నాం అన్న మాటల వరకే. అంతే అంతే. నిజంగా నువ్వు చేస్తే అసలు ఈడి దాకా రానే రావు. అదే చెప్తున్నా, ఈడి దాకా రానే రావు. చేసేటోడికి మూలం అర్థమైపోతుంది కదా, ఈడికి కాదురా నేను చెయ్యాల్సింది. గంట ఈడ కాదు, గంట ఇస్తే ఓ 10,000 14,000 20,000 అవుతుంది గుళ్ళో గంట. ఈడ అవసరం లేదు. ఒకటి చదువు అయిపోతుంది, లేదా ఒకటి ఆరోగ్యం ఒక సంవత్సరం బాగాలేనోడికి టాబ్లెట్స్. ఎంత మంది క్యాన్సర్ పేషెంట్స్ లేరండి, ఎంత మంది డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. పాపం ఈ లేబర్ బరువులు మోసి సరైన ఫుడ్ లేక వాళ్ళకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చి, నేనేం చెప్తా, ఇప్పుడు ఆడ అడ్డం మీద నిలబడతారు కూలోళ్ళు. అకేషనల్లీ వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం కన్నా పోతూ ఒక పావు కిలో ఏమన్నా కూరగాయలు పండ్లో ప్యాక్ చేయించుకొని జర కార్ దిగి వాళ్ళకి ఇచ్చిపో. అవి వండుకొని వాడు ఆ పూటంతా నిన్ను తలుచుకుంటాడు. దేవుడి లెక్క వచ్చిండు, దేవుడి లెక్క ఇచ్చింది అమ్మ అని చెప్పి. ఆ రోజు 100 రూపాయలు సేవ్ చేసినా నేను దేవుడే. నేను అదే చెప్తున్నాను. వై అవసరం ఏముంది? ఇప్పుడు సమ్ టైమ్స్ నా దగ్గరికి వస్తుంటారు, మేము అమ్మన్న ఒకళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ పాపకి హార్ట్ లో హోల్ ఉందని చెప్పి, ఏది మన కార్తీక పౌర్ణమి అయినా చివరి సోమవారం రోజు మా దగ్గరికి వచ్చిండ్రు. చాలా దూరం నుంచి వచ్చిండ్రు, ఎక్కడో కార్ఖాన వాళ్ళ ఎవరో ఏందో కూడా మాకు తెలియదు. మా వల్ల అయినంత సాయం చేసి పంపించినాం. మాకు హార్ట్ లో హోల్ ఉందండి, మా వల్ల అయిన సహాయం చేసి. గుడి పెట్టుకోండి, ఎవరు పడితే దాంట్లో వచ్చి అడగడము చేయడం ప్రాపర్ గా అన్ని చూసి చేసి ఇచ్చినాము. నిజంగా ఉన్నారు వాళ్ళు, పాప నీడీలో ఉన్నారు, ఇచ్చినాము. సో ఇది కూడా చెప్తున్నా నేను, మేము ఇట్లా బిహైండ్ కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటాం కానీ వి నెవర్ టేక్ ఏ వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసుకొని ఫేమస్ లేదు. వద్దు మాకు, పసిబిడ్డతోటి ఏందండి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ పొద్దున మేమిద్దరం ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాం, వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ మందిని చదివిద్దాం మనం. అంతే పోనీ మనం కొన్ని వదులుకుంటే, హోటల్కి వెళ్ళడం ఆపేస్తే, లగ్జరియస్ ట్రిప్లకు వెళ్ళడం ఆపేస్తే పిల్లలు చదువు అవుతుంది. మేము ఇక్కడ మంచిగా ఉన్నాం కదా, తింటున్నాము, ప్రశాంతంగా ఉంటున్నాం, పొద్దున్న లేస్తే ఇవన్నీ చూసుకుంటున్నాము. వాట్ వీ వాంట్ మోర్ దెన్ దిస్? ఒక లైఫ్ లో ఇంతకన్నా ఇంకేం కావాలి? పిల్లల బర్త్డే కోసం అని చెప్పి ఇంట్లో 30,000 ఖర్చు పెట్టి పిల్లలకి 20,000 10,000 తీసుకెళ్లి లేని వారికి సహాయం చేయండి. ఆ పిల్లలతోటి ఎంత ఆనందంగా ఉంటారు. నేను మా పిల్లలకు కూడా అదే చెప్తున్నాను, డ్రెస్ కొనుక్కోండి, ఓకే ఫైన్, మీ వరకు మీరు చేసుకోండి, కానీ ఈ లగ్జరియస్ సెలబ్రేషన్స్ బదులు లెట్స్ హెల్ప్ సమ్వన్. హి రిమెంబర్స్ యూ ఫర్ అ ఇయర్. వాడికి బుక్స్ కొనిద్దాము, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న బేబీకి తీసుకెళ్లి ఆ డబ్బులు ఇద్దాము, ఏదో ఒకటి చేద్దాం బెటా అంటే మై కిడ్స్ ఆర్ ఆ వేలోనే ఉన్నారు. మా పిల్లలు కూడా చిన్న పిల్లలు, దే ఆర్ యాక్సెప్టింగ్ అండ్ దే ఆర్ ఓకే విత్ దట్, దే ఆర్ లర్నింగ్, నేర్చుకుంటున్నారు. సో ఆ పేరెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నేను ఏం చెప్తున్నాను, నేను ఎక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళి సెలబ్రేషన్స్ చేసి, చాలా మంది ఆర్ఫనేజెస్ కి వెళ్ళి సెలబ్రేట్ చేస్తూ మేము వెళ్తాము. ఎక్కడికి వెళ్తాము అంటే ఆ ఆర్ఫనేజ్ మెంటల్లీ ఛాలెంజ్డ్, రోడ్ మీద ఉన్న వాళ్ళని వదిలేస్తే ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో అక్కడికి మాత్రమే వెళ్తాం. మేము వెళ్ళేసి వస్తుంటాము, వాళ్ళకి ఆ రోజు వంట చేపించి అన్నం పెట్టి వాళ్ళ మంచి చెడు తెలుసుకొని వస్తూ ఉంటాము. బట్ ఐ డోంట్ గో టు లైక్ పర్టికులర్, నాకు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళాలని ఉండదు, ఎందుకో ఎప్పుడు కూడా వెళ్ళాలని ఉండదు. వాళ్ళని మనం బాధ పెట్టిన వాళ్ళం అది ఇండైరెక్ట్లీ. అరే మేమెందుకు ఇట్లున్నాము అనే ద్వేషంలో వాడు ఆగిపోతాడు. సో మెంటలీ ఛాలెంజ్డ్ అనుకో, దే డోంట్ నో ఎనీథింగ్, హూ దే ఆర్, వాట్ దే ఆర్, దే డోంట్ నో ఎనీథింగ్. అట్లాంటి ప్లేస్ కి మాత్రం వెళ్ళొస్తుంటా. ఇట్లాంటి పిల్లలకి లైక్ వాట్ ఐ ఫీల్ ఇస్, లెట్స్ డూ సంథింగ్ ఇండైరెక్ట్లీ. ఒక బిడ్డని చదివిద్దాము, ఒక బిడ్డకి ఏదో ఒకటి చేద్దాం మనం అక్కడికి పోయినా గానీ.
అట్లాంటి పనులు చేయమని చెప్తున్నాను నేను అందరినీ కూడా. మా నుంచి మేము నిన్ననే ఒక వీడియో కూడా చేసి పెట్టిన. ఇందాక మీరు అన్నట్టే ఈ విరాళాలు ఇన్ని పోతున్నాయి, ఏం చేస్తారు? అవును. అయితే మేము మా అమ్మవారికి స్వామి వారికి కిరీటం చేపించాలని చెప్పి ఒక 2 years నుంచి అనుకుంటున్నాము. మేము ఎంత ప్రయత్నించినా జరగట్లేదు. డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పర్సన్ వచ్చిండు అని చేసిండు, ఆజ్ఞ లేదు. అప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఏం కావాలి వాళ్ళకి? అది లేకపోయినా ఎంత దేవుని చూడకి 2 కళ్ళు సరిపోతలేవు. ఇప్పుడు కిరీటం అవసరం లేదని కదా వాళ్ళు నాకు చెప్తున్నారు. అది లేకుండా నన్ను చూడు, నిజమైన శక్తి నీకు కనిపిస్తది అని చెప్తున్నారు. చాలా సింపుల్ గా ఉంటది మన విగ్రహం. మీరు చూస్తే కూడా మేము ఎట్లాంటి ఇవి హంగు ఆర్భటం, మీరు రోజు వస్తే హారం కూడా ఉండదు వాళ్ళకి, ఏమి ఉండదు. ఒక పూలమాల, వస్త్రాలు, అంతవరకే ఉంటారు వాళ్ళు. ఎప్పుడైనా ఒకేషన్స్ అంటే ఈ పండుగలు ఇవి వచ్చినప్పుడు మాత్రమే ఒక హారం వేస్తామే తప్పితే మిగతా టైంలో ఏమీ ఉండదు. అమ్మవారికి ఒక చెవు కమ్మ ఉంటుంది, ముక్కు పొడుకుంటుంది, అంతే. హ్యాస్ సింపుల్ హ్యాస్. మాకు ఆజ్ఞనే లేదు, శక్తి అదే నిజమని మాకు కనిపిస్తుంది కదా. అది అయితే ఎప్పుడో చేపించుకునేది కదా. మేము చెప్తుంది అదే కదా. మనం ఆలోచించుకోవాలి. నిజంగానే ఆ హారం వేయంగానే, ఆ కిరీటం పెట్టంగానే పలానా మనిషి, ఇగో మొదలత నాకు ఈ కిరీటం తెచ్చింది, పలానా మనిషి నాకు తెలియదు, ఇప్పుడు వీడికి నేను ఏం చెయ్యాలి? హీస్ చూసింగ్ ద పర్సన్. ఓకే, వీడికి నష్టం చేస్తా, నష్టం చేయగానే లటుక్కున నాకు ఆడి కూరుకొస్తాడు. ఇది దేవుడు మనుషులా? మనం మూర్ఖులము, దేవుడు కాదు. మన ఆలోచన మూర్ఖమైంది కదమ్మా. ఇవన్నీ చెప్తున్నారు, ఓకే దేవుడు ఉన్నాడని నమ్మొచ్చు, అవన్నీ చేయొచ్చు. కొన్ని నాకు సంఘటనలు, డౌట్స్ ఉన్నాయి, అడగొచ్చా? ఇప్పుడు మనకి ఇది అయ్యప్ప మాల, ఇప్పుడు అంతా శబరిమలకి వెళ్తుంటారు కదా, వాళ్ళు దేవుడి ధ్యానంలోనే ఉంటుంటారు. చాలా రోజులు డౌట్స్ వస్తాయి. కొంతమంది ఎంతో ప్రేమగా అయ్యప్ప మీద ప్రేమతోని ఏదో సంథింగ్, ఇక మీరు అన్నట్టు ఏదో కోరికలు నెరవేరితే కూడా అయ్యప్ప స్వామి దగ్గరకు వస్తామని మొక్కుంటుంటారు, వేసుకుని పోతుంటారు. మధ్యలో వెళ్ళిన తర్వాత మనకు ప్రమాదాలు జరిగేసి ప్రాణాలు కోల్పోతుంటారు, రకరకాలుగా జరుగుతుంటాయి. అసలు ఎందుకు అంటే ఆ టైంలో మళ్ళీ వేసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం కి అవసరమా అన్నట్టు పోతుంటది. చాలా మంది. నేను మీకు ఇందాకనే ఒక విషయం చెప్పిన, ఎట్లా అయిపోయినామంటే మనము నిజాన్ని చూడడం మానేసి, నిజాన్ని చూడడం మానేసి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళ కర్మని జడ్జ్ చేస్తున్నాం. హూ ద హెల్ వి ఆర్ టు జడ్జ్ దేర్ కర్మ? మనం ఎవరమండి వాళ్ళ కర్మని? దేవుడు వాళ్ళకి అక్కడి వరకే ఆయుష్ రాదు. ఆ విధంగా వాళ్ళు పోవాలని ఉంది, పోయింది. నేను నా లైఫ్ లో ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఐ థింక్ దిస్ వే ఉంది, పాజిటివ్. చాలా మంది ఏదన్నా జరిగిపోతే ఏం ఫీల్ అవుతారంటే, ఎంత పెద్ద పాపం చేసిందో అట్లా అయ్యింది, ఏమయ్యిందో ఇది అయ్యింది. ఒక 3 weeks బ్యాక్ ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూలీ, నేను చాలా బ్యాక్ పెయిన్ తో సఫర్ అయినా. నేను 3 weeks బ్యాక్ నేను ఆఫీస్ లోంచి లేచి బయటికి కూడా రాలేకపోతున్నా, నడవలేకపోతున్నా సిచ్యువేషన్, లేచి కూర్చొని నీళ్ళు తాగలేక సిచ్యువేషన్. పీపుల్ మైట్ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ కర్మ టు హర్. నో, తప్పు నేను చేసిన రియలైజ్ అన్నా. ఏంది? లేట్ నైట్స్ తినడము, ఇండైజెషన్ ప్రాబ్లం అవ్వడము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవ్వడం వల్ల ప్రాబ్లం ని రికగ్నైజ్ చేసుకున్నాను. ఐఎమ్ స్టేయింగ్ హెల్దీ. సూపర్. బట్ పీపుల్ మైట్ థింక్, చూసేటోడు పక్కనోడు ఏమనుకుంటాడు, ఇది ఏం తప్పు చేసిందో, దీనికి అందుకే దేవుడు భూమి మీద వాడేసిండు లేవనీయకుండా అని చెప్పి. ఇట్లనే చాలా మందితో జరుగుతుంది. అదే నేనేమంటున్నా అంటే, ఏదో వాళ్ళేదో అసలు ఈ సారీ టు సే దీన్ని కౌంటర్ లైక్ జనాలు దీన్ని ట్రోల్ చేసుకున్నా, లేక అయ్యప్ప మాలలు అంటుంది అది ఇది అని అంటున్నా. నేను మాత్రం మన గుడిలోనే, బయట ఎక్కడికో వెళ్ళి చేసింది చూసింది ఏమీ లేదు. భవానీ మాలలు చూసినాం మేము దసరాలో, ఇప్పుడు అయ్యప్ప మాలలు చూస్తున్నాం. వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్, వస్తున్నారు ఆడ నుంచే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, దబదబా దేవుణ్ణి ఒక్క నిమిషం కూడా చూస్తలేరండి. అయ్యో, లోపల పోతారు, బొట్టు పెట్టించుకున్న మా అయ్యగారు అర్చన చేస్తారు, పేరు అడిగి గోత్రనామాలు చెప్తున్నారు, బయటికి వచ్చేయడమే ఫోన్. ఇక్కడ కూర్చొని ఒక ధ్యానం చేయడం గాని, లేకపోతే ఈ స్థలాన్ని వాళ్ళు ఫీల్ అవ్వడం గాని ఏమీ లేదు. ఇమ్మీడియట్లీ ఎక్కడెక్కడ ఏమేమి లొకేషన్స్ ఉన్నాయా, ఎక్కడ వీడియోస్ రీల్స్ చేయాలా, ఫస్ట్ ఎవ్రీవన్ ఈజ్ like they are selling their stories, their reels, personal life ని అమ్ముకుంటున్నాం మనం. మీరు చూడండి, నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళా కూడా ఈడ చూస్తుంటా, కొబ్బరికాయ కొట్టొచ్చి దాన్ని స్నాప్, సెల్లింగ్ యువర్ లైఫ్. ఎవరికి అమ్ముతున్నావు? వాళ్ళు వీళ్ళు చూసి ఇప్పుడు ఇన్స్టా యూట్యూబ్ లో అక్కడిక్కడ పైసలు వస్తున్నాయి. నీ పర్సనల్ లైఫ్ ని వేరే వాడికి ఎంటర్టైన్ చేస్తూ సంపాదించుకుంటే గదేం బతుకు? అవసరం ఆ బతుకు?
ఫోన్ మనం కంట్రోల్ చేయట్లే. ఫోన్ మనల్ని మనల్ని కంట్రోల్ control చేస్తుంది. మనం ఇప్పుడేదో ఏఐ వచ్చింది అని కాదు, ఎప్పుడో మనం దాని కోడింగ్ లోకి దాని మత్తులోకి పడిపోయినాం. మనం ఎప్పుడో పోయినా మన బ్రెయిన్ ని అదే కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ పొద్దున్న లేవంగానే వాట్ వి డూ, ఇమ్మీడియట్లీ ఫోన్ చూస్తాం, ఫోనే. ఏ మెసేజ్ వచ్చింది ఇమ్మీడియట్లీ ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ అన్ని చూసేయాలి. ఫస్ట్ అందరు స్టేటస్ లో చూసేయాలి. ఏదో పెద్ద రాజకార్యం లెక్కలు పెట్టుకుంటాం అది. మళ్ళీ ఆ తర్వాత కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే వీఆర్ డూయింగ్ ఇట్. తప్పు మనం చేస్తున్నాము. తినేటప్పుడు ఫోనే, ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు ఫోనే. ఇండైరెక్ట్లీ లైక్ అసలు ఎక్కడ దేంతో కనెక్టివిటీ లేదు కదా మనకి, అసలు దాంతో సంబంధమే లేదు. లిటరలీ నేను అదే చెప్తున్నాను. ఈ మాలలు వేసుకున్న వాళ్ళకైనా మేము చెప్పేది ఒకటే. తను మొన్న రీసెంట్ గా మన గుళ్ళోనే ఎవరో మేము అయ్యప్పల కాలు మొక్కుతాం అది ఇది అంటే పోతుంటే అయ్యప్పల కాలు మొక్కుతాం అంటే చాలా రష్ ఉండే అన్నమాట. నేను ఒకటే విషయం చెప్పిన ఆమెకు, అమ్మ ఆయన అయ్యప్ప మాల వేసుకుని అదే రకంగా జీవితకాలం ఉండగలుగుతాడు? లేడు, ఉండలేడు కదా. అయ్యప్ప మాల తీయగానే ఆయన పని ఆయన చేస్తున్నాడు. సో మళ్ళా పాత ఇక మా దగ్గర ఉన్నారు, మా దగ్గర పనిచేస్తారు వాళ్ళ ఆవిడ మాల వేసుకున్నాడు. ఇప్పుడు మన గుళ్ళో పనిచేసే వాళ్ళ గురించి చెప్తున్నాడు. మాల వేసుకున్నాడు, హనుమాన్ మాల. సో ఆమె ప్రతిరోజు దేవుడి దగ్గరనే పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళ భర్త ఉన్నాడు అని చెప్పి పొద్దున్న నుంచి 3 సార్లు తానం చేస్తుంది. కానీ మన గుళ్ళో పని చేయడానికి వస్తే పొద్దున ఒకటేసారి చేసి వస్తుంది. ఇక్కడ దేవుడు కాదు, దేవుడి దగ్గర ఉన్నావు ఆ పని చేయవు. కానీ మీ ఇంట్లో లేదు, మా ఇంట్లో మా ఆయన అంటే టాయిలెట్ కి వెళ్ళొచ్చిన ఆమె కూడా స్నానం చేస్తుంది. ఇదే మూర్ఖత్వము అని మాకు అర్థమైతలేదు. మనుషులు ఆలోచించాలి. మాల అనేది మన నిగ్రత. అది నిగ్రత ఎప్పుడు ఉండాలి, నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయనట్టు ఉండాలి. అంతే, నువ్వు మాల వేయాల్సిన అవసరమే లేదు ఆ టైంలో. సో మాల వేసిన టైం పాస్ కోసం మాలలు వేస్తున్నారు చాలా మంది, రీల్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు అంటున్నా, నువ్వు ఆ 41 days యు ఆర్ డూయింగ్ సంథింగ్ అంటే. మన పూర్వము ఈ మాలలు ఇవన్నీ ఎందుకు పెట్టిండ్రు అంటే ఎవ్రీ పర్సన్ ఒక హ్యూమన్ బ్రెయిన్ అనేది పర్టికులర్ డేస్ కొన్నిటికి దూరంగా ఉన్నప్పుడు మనం దాన్ని మర్చిపోతాం. మన బ్రెయిన్ కి దాని గురించి దృష్టి మళ్లిస్తూ ఉంటది అనమాట. ఇప్పుడు ఆ 41 days నువ్వు కంప్లీట్ గా ఏం చేస్తున్నావు, పొద్దున్నే లేస్తున్నావు, చన్నీలో స్నానం చేస్తున్నావు అంటే నీలో ఆహాన్ని, కోరికని, మంచిని, చెడుని అన్ని వదిలేసి ఒక దైవ జ్ఞానంలోనే ఉంటున్నావు. 3 పూటలు నీ అంటే నీ శరీరానికి కావలసిన ఆ ఎనర్జీ కావాల్సినప్పుడు ఫుడ్ తీసుకుంటున్నావు. ఆ తర్వాత ఏది అవసరమో ఆ పనే చేస్తూ అక్కడే కుటుంబాన్ని కూడా దూరంగా పెట్టి ఎందుకు దేవుడి ఆ పరిసరాల్లోనే ఉండాలి అన్నారు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇంకా దేని మీదకి దృష్టి పోదు. ఆ మనిషిని ఆ పని నుంచో తను చేసే అలవాటు, చెడు అలవాటో, మంచో చెడో ఏదైనా సరే నిగ్రహత కలిగి తన ఆలోచనలు మార్చడానికి పెట్టినవే ఈ దీక్ష మూలాలు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇట్స్ కంప్లీట్లీ అ బిజినెస్. ప్రతి ఒక్కరికి కూడా 41 days ఇంత కష్టపడి మీరు అన్ని చెప్పులు వేసుకోకుండా తిరిగి అన్ని చేసి ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఒక ఏం మారుతున్నావు? నువ్వు నాన్ వెజ్ తినడం ఆపేస్తున్నావా, మందు తాగడం ఆపేస్తున్నావా, ఇంకా వేరే విషయాలు చేయడం ఆపేస్తున్నావా? అబద్ధం చెప్తావు, ఇవన్నీ వదిలేసే. తినుడు తాగుడు వదిలేసి మోసం చేయకుండా అబద్ధం చెప్పకుండా ఉండగలుగుతున్నావా? అస్సలు కాదు. కాదు కదా. మరి ఎందుకు ఈ దీక్ష అంట? ఓకే ఫైన్, ఈ 41 days అన్నా నీ ఫోన్ తీసి చూడు. ఇప్పుడు ఎంతో మంది వేసుకొని మాలలు తీసేసి వచ్చిన వాళ్ళని ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, ఈ 41 days మీరు ఫస్ట్ డే దీక్ష తీసుకున్నప్పటి నుంచి తీసేసే వరకు మీ ఫోన్ లో ఎన్ని ఫొటోస్, ఎన్ని రీల్స్, ఎన్ని స్టేటస్ పెట్టుకుంటారు? అంటే ఎక్కడ మీ భక్తి? ఫొటోస్ లలో, ఇన్స్టాగ్రామ్ లన్నా. అరే పీపుల్ డోంట్ అండర్స్టాండ్. దేవుడి దగ్గర మన లెక్కల ఫోన్ లేదు, స్మార్ట్ ఫోన్ స్టేటస్ లో చూడడానికి. మనం ఎవరి కోసం పెడుతున్నాము? జస్ట్ యూనో మండే కమ్స్ శివుడు, రాముడు వస్తాడు, అందరు వస్తారు. సాయిబాబా వస్తాడు. ఇక వెళ్ళిన దగ్గర ఇప్పుడు దీనికి కూడా మేధావులు కామెంట్ పెడతారు. ఎవరు కామెంట్ పెడుతున్నారో వాళ్ళకే చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నాను అంటే భక్తి అనేది లోపల ఉండాలి. నువ్వు స్టేటస్ పెట్టి వాళ్ళేదో నువ్వు దేవుడి భక్తిలో ఉన్నావు, నువ్వు కరెక్ట్ మనిషివని యూఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ఫర్ సమ్వన్. ఎందుకు చేయాలి ప్రూవ్? దేవుడిని ప్రూవ్ చేసుకో. అదే అంటున్నా, నువ్వు ఎందుకు ప్రూవ్ చేస్తున్నావు అంటే మొత్తము స్టేటస్ లో పెట్టేటోళ్ళు అంటే నాకు అదే అనిపిస్తుంది. ఏందో వాళ్ళ ఇంట్లో ఏం వండుకున్నా కూడా ఇది అది ఈడున్న
నవడేస్ స్నాప్స్ మీరు నమ్మరో ఒక 60 years 50 years 70 years ఉన్న పెద్ద వాళ్ళని చూస్తుంటే కూడా మా ఇద్దరికి ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు కూడా పెడుతున్నారు. స్నాప్స్ అని ఇవ్వని అవ్వని ఇఫ్ దే డోంట్ నో ఆల్సో దే ఆర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ ఇది ఏందమ్మా ఎట్లా పెట్టాలి చెప్పుండ్రి అని చెప్పి. వా మీలోకి వాళ్ళని తెచ్చుకోండి ఈ జనరేషన్ ని, కానీ మీరు కూడా ఈ జనరేషన్ పిల్లలతో కలిసిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే అన్నిటికీ పైసలు దేవుడు అంటే ఏమైపోయిందంటే పైసల్లోనికి ఏమో షో ఆఫ్ చేయాలి, పైసలు లేనోడేమో బాధపడాలి దేవుడి విషయంలో. ఇక మిడిల్ క్లాస్ వానికి ఏంటంటే భయం దేవుడు అంటే, ఏదో ఒకటి చేసి కేటగిరీస్ కింద డివైడ్ అయిపోయినారు. ఈ మిడిల్ క్లాస్ అని భయం ఏంటంటే దేవుడికి పూజ చేయకపోతే నాకు దేవుడు ఏం చేసేస్తాడు, ఏదో అయిపోతుంది. సో దానికి ఏదైనా చేసి ఆ పూజ చేయాలి మనం. ఉన్నోనికి ఏమో దాన్ని చూపించుకోవాలి నలుగురికి, నాది ఇంత గొప్పగా నేను పూజలు చేసిన, ఇంత గొప్పగా నేను ఇది చేసిన, ఇంతమంది నా దగ్గరకు వచ్చిందని ఉన్నోడు చూపించుకోవాలి. లేనోనికేమో దేవుడు నన్ను ఎందుకు కనకరిస్తాడని వాడు ఏడుస్తుంటాడు. సో దేవుడిని మొత్తానికి ఒక బిజినెస్ చేశారు. దేవుడిని ఒక పక్కకు పెట్టండి, డబ్బుల్ని ఒక పక్క పెట్టండి. దేవుడికి డబ్బులతో సంబంధం లేదు. దేవుడికి కావలసినది మీ ఆత్మశుద్ధితో మీరు ఏం చేస్తున్నారనే దేవుడికి కావాల్సినది మీలో నిజాయితీ కావాలి. మీరు నిజాయితీగా బతకడమే దేవుడికి కావాలి. దేవుడు మీ దగ్గర నుంచి కోరుతున్నది నువ్వు నిజాయితీగా బతుకున్న నలుగురికి మంచి చేయడమే దేవుడికి కావాలి. కానీ మీరు చేసే అంగు ఆర్భాటాల పూజలు వద్దు ఆయనకు, మీరు చేసే పనికిరాని మోసాలు వద్దు ఆయనకు. మీరు ఏ బాధపడాల్సిన అవసరం లేదు, నా దగ్గరకు వచ్చి మొక్కమని కూడా ఆయన చెప్పట్లేదు. అయితే కానీ ఆయనకు కావాల్సినది కేవలం మీలో ఉన్న చిత్తశుద్ధి, అది కూడా న్యాయంగా బతకమని చెప్తున్నాడు, నలుగురితో న్యాయంగా ఉండమని చెప్తున్నాడు. అయితే మన పూర్వము ఋషులు వాళ్ళందరి గురించి మనకి చిన్న పంచి చెప్తూ ఉంటారు. ఏమని వాళ్ళు చెప్పిస్తే జరిగిపోతుంది, వాళ్ళు ఏది తలిసినా జరుగుతుంది అని అనేవాళ్ళు కదా. అది ఎందుకో తెలుసా? దర్ ఇస్ అ బిగ్ రీజన్. వాళ్ళు ఏంది అని అంటే వాళ్ళ సొంత లాభం కోసమే కాకుండా లోక కళ్యాణార్థం, అంటే పక్కవాడికి కూడా మంచి జరగడం కోసం క్రియ చేసేవాళ్ళు. సో దాని వల్ల ఏమైపోయింది, వాళ్ళ దాంట్లో అంత నీతి నిజాయితీ ఉండడం వల్ల వాళ్ళు ఏది కోరుకున్నా ఏది చెప్పినా అది జరిగేది. కానీ ఇవాళ నువ్వేమైపోయినావు, పక్కింటోడు వదిలేసే, నీ సొంత ఇంట్లోనే లేదు కదా నీకు, నీ సొంత ఇంట్లోనే అన్నదమ్ముల మధ్యన లేదు. ఇవాళ రేపు మరీ ఘోరంగా చూస్తున్నాము, తల్లిలు కూడా ఘోరంగా అయిపోతుంది. ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళకి అంతే. అసలు అంటే ఒక తల్లి ఒకప్పుడు 3 పిల్లలు 5 పిల్లలు 12 మంది పిల్లల్ని కన్నా కూడా ప్రేమ సమానమే ఉండేది. లేని బిడ్డ కోసం మిగతా బిడ్డల దగ్గర పోరాడేది ఆ తల్లి. నా పిల్ల ఈ బిడ్డకి లేదు, రండి చూడండి ఉండండి అని. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది తల్లి, ఈ బిడ్డను వదిలేస్తుంది. కానీ ఆ బిడ్డ బాధ ఏంది, తల్లితనం కోల్పోతున్నాం కదా మనము. లిటరలీ చాలా మంది, కొంతమంది మా అబ్బాయి నా మాట వినట్లేడు, మా పిల్లలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, అది ఇది అని అంటున్నారు. ఐ రియలీ వాంటెడ్ టు టెల్ యూ దిస్ మెసేజ్ టు ఎవ్రీ మదర్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ తప్పెక్కడ మొదలవుతుంది అని. 9 months కడుపులో మోస్తున్నాము, ఫైన్. అప్పుడు ఎట్లయినా ఫోనే చూస్తున్నాం మనం ఇవాళ రేపు, కానీ ఎంటర్టైన్మెంట్ కిందనే లొంగిపోతున్నాం. వాడు పుట్టిన తర్వాత ఫీడింగ్ చేసేంత వరకు ఓకే. ఒక 1.5 2 years రాగానే వాడికి ఎక్కడైతే తల్లి ప్రేమ కావాలో అది ఇయ్యలేకపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాడు ఏడుస్తున్నాడు, వీడిని ఇప్పుడు ఎట్లా కాముగుంచాలి, ఎత్తుకొని తిరిగే ఓపిక లేదు, వాడికి ముచ్చట్లు చెప్పే ఓపిక లేదు. ఎందుకంటే నేను బిజీ ఉన్నా కదా నా ఫోన్ లో, నేను నా ఇన్స్టాగ్రామ్ లో బిజీ ఉన్నా, నా వాట్సాప్ లో బిజీ ఉన్నా, లేకపోతే నా ఫ్రెండ్ కో పక్కింటోడదో ఎదిరింటోడదో వాడేం వేసుకున్నాడు, ఇదేం చేయాలి అదేం చేయాలి, వీటిలో బిజీ ఉన్నా. ఇక నా బిడ్డకి నేను Time ఏడిస్తా, ఏం చేస్తున్నా, ఐప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను, వాడికి పెట్టి ఇచ్చేస్తున్నా, A for apple, B for ball అని చెప్పి మొత్తం విజువల్ గా అవి చెప్తున్నాయి. అరే మీద ట్వింకిల్ ట్వింకిల్ అంటున్నాయి, జానీ జానీ అంటే. ద మదర్ స్టాప్ సేయింగ్ ఆల్ దిస్. పాటలు పాడడము, బిడ్డతో ఆడడము, ఇవన్నీ వదిలేసింది. ఒక 10 years వచ్చిన తర్వాత నీ కంప్లైంట్ ఏంది, అప్పటికే జర నీ ఏజ్ అయిపోయింది, నీ ఫ్రెండ్స్ తో ఏదో కాదా ఏంది, మంచి చెడు అయిపోయింది. ఇప్పుడు నీకు ఎవరు గుర్తొచ్చిండ్రు, పిల్లగాడో పిల్ల గుర్తొచ్చింది. ఆడికి నువ్వు పోయేసరికి నువ్వు అసలు అమ్మవే కాదు కదా. నువ్వు ఏ రోజు నువ్వు నేర్పించినవు, నోట్ తోటి చెప్పడం ఏ పేరెంట్ నవడేస్ దే ఆర్ డూయింగ్ చెప్పండి. ఒకవేళ వాళ్ళు పాడుతున్న యాక్షన్స్ చేస్తున్నా, ఐఎమ్ సీయింగ్ ద పోస్ట్ నవడేస్, ఇదేంది మన ఇన్స్టాగ్రామ్ లో ఆడ ఈడ చూస్తున్నాము, ఎట్లా టీవీ ఆన్ చేసి విజువల్స్ చూపిస్తూ నువ్వు యాక్షన్స్ చేస్తే వాడు విజువల్ కి అట్రాక్ట్ అవుతాడు, కానీ నీకేడవుతాడు, వాడి బ్రెయిన్ అక్కడ కనెక్ట్ అవుతుంది, కానీ నీకైతే లేదు కదా. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇదే. 10 years తర్వాత యూ స్టాప్ హిమ్ అండ్ యూ ఆస్క్ హిమ్,
ఏమైందా నువ్వు నాతో అసలు మాట్లాడతలేవు, నువ్వు నా దగ్గరకు వస్తలేవు, నువ్వు నాతో ఏం షేర్ చేస్తలేవు అంటే ఎందుకు చేస్తారు? ఆల్రెడీ అసలు నువ్వు ఎక్కడ కనెక్షన్ ఇచ్చినావు? నువ్వు కనెక్షన్ ఇయ్యలేదు కదా వాడికి, అవన్నీ నేర్పించింది ఫోన్. వాడు అందుకే ఇప్పుడు ఫోన్ ఇవ్వకపోయినా ఒక 3 years 4 years చైల్డ్ ని చూడండి, ఫోన్ లాక్కుంటే మా వాడు ఏడుస్తున్నాడు, అమ్మ ఫోన్ తీసుకుంటే కనెక్టివిటీ. ఒకప్పుడు 5 years ఉన్నా 6 years ఉన్నా అమ్మ నుంచి దూరం, అమ్మ ఒక గంట సేపు బయటికి వెళ్తుంది అంటే బిడ్డ ఎంత ఏడ్చేటోడు, అంత కనెక్షన్ ఉండేది మనకి. కానీ ఇప్పుడు ఏంది, ఫోన్ ఐప్యాడ్ ఇచ్చినా ఓకే బాయ్ మమ్మా అంటున్నాడు వాడు. వాడికి మాటలు రాకపోయినా కూడా నవ్వుకుంటా బాయ్ చెప్పేస్తున్నాడు. అంటే నీ ప్లేస్ ఐప్యాడ్ కి ఫోన్ కి అయిపోయింది, వాళ్ళు అడిక్ట్ అయిపోయారు. వాడు దానికే కనెక్ట్ అవుతున్నాడు కదా. ఇది మీరు ఇదే నిజం, వాస్తవం. ఎవరు ఏం కామెంట్ పెట్టినా ఏం చేసినా కూడా నేను ఈడనే చూస్తాను. వాళ్ళ చేతిలో ఫొటోస్ దిగి, హస్బెండ్ అండ్ వైఫ్ ఫొటోస్ దిక్కుంటా ఇంకొక ఫోన్ ఇచ్చేసి పిల్లల్ని ఆడ కూర్చోబెట్టేస్తున్నారు. నేను చెప్తూ ఉంటాను ఫోన్ ఇవ్వకండి అమ్మా, ఫోన్ ఇవ్వకండి అమ్మా అని చెప్పి. వాళ్ళు ఎంత అడిక్ట్ అయిపోతున్నారంటే ఆ ఫోన్ కి, అమ్మ ప్లేస్ ఫోన్ తీసుకుంది. క్లియర్ గా లిటరల్లీ చెప్పాలంటే పెద్ద పెద్ద గుళ్ళకి పోతే పిల్లలు తప్పిపోయారని చెప్పి మైక్లాలు ఇప్పుడు అవసరం లేదు, వస్తున్నాయా? ఎన్ని గంటలన్నా తిరిగి వచ్చిన ఆడే కూర్చుంటాడు. అర్థం చేసుకోవాలి మనము. పిల్లలకు ఫోన్ ని అమ్మని చేసేసారు, మీరేమో అమ్మలేమో వేరే దగ్గర బిజీ అయిపోయారు. ఏమంటే బిజీ లైఫ్, మేము ఇద్దరు చేతులు కలిస్తేనే అవుతుంది. దీని గురించి కూడా నేను ఒకటి చెప్తాను. నేను మనీ డజంట్ మేక్ అ ఫ్యామిలీ. I feel, I personally feel money doesn't make a family. ఒకప్పుడు మనం అందరం ఎందుకు సంతోషంగా ఉండి మేము కూడా అందులో పెరిగి ఎందుకు రాగలిగినాము అని అంటే, నాన్న సంపాదించుకొస్తే అమ్మ సంసారం మొత్తం అది చేసి చూసుకునేది. ఇప్పుడు ఇక్కడ మైండ్ సెట్లు ఎట్లా అయిపోయినాయి అంటే, ఇద్దరం సంపాదిస్తున్నారు, అక్కడ మనీనే చూస్తున్నారు, మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఒక ఫ్యామిలీ అన్న విషయం మర్చిపోతున్నారు. నవడేస్ కిడ్స్ అది చూస్తూ పెరిగిపోతున్నారు. ఏంది అని అంటే, ఇప్పుడు అమ్మ ఆఫీస్ నుంచి వస్తుంది, నాన్న ఆఫీస్ నుంచి వస్తాడు, నేను స్ట్రెస్ అయినా నువ్వు స్ట్రెస్ అయినా, లెట్స్ గో అవుట్ ఆర్ లెట్స్ ఆర్డర్ సంథింగ్, ఇక్కడే ఆగిపోతుంది. అంటే మనీయే వాళ్ళని రిలేషన్ ని క్యారీ చేస్తుంది. ఇక నీ పిల్లలకి ఎక్కడ బాండ్ ఉంది, ఏముంది? మన అమ్మ వాళ్ళు ఇంటి పని చేస్తూ ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి జీవనాధారం కోసం పనులు చేస్తూ భర్తతో పొలానికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని IAS IPS డాక్టర్లని, సైన్సిస్ట్లని, ఇంజనీర్లని చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏంటి అని అంటే, వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని ట్రావెల్ చేస్తారు. ఇక్కడికి ఏమైపోతుంది అని అంటే, ఓన్లీ మనీ మేకింగ్ అ ఫ్యామిలీ, రిలేషన్స్ బాండ్స్ ఏమీ లేవు. ఇంట్లో నలుగురు ఉంటే 4 ఫోన్లు ఉన్నాయి. నేను నా చైల్డ్హుడ్ లో మా ఇంటిల్లి పాదికి మొత్తం ఒకటే ఫోన్ చూసినాను నేను, అది టెలిఫోన్. ఆ తర్వాత కూడా ఒకటే మొబైల్ వచ్చింది. ఇక మేము పెద్దగా అయ్యి పెళ్ళి ఆ తర్వాత మొబైల్స్ వచ్చినాయి, కానీ అక్కడి వరకే ఆగిపోయింది. 80s 90s బాల్ కిడ్స్ హ్యావ్ సీన్ దిస్. ఆ తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళు వీళ్ళు ఎందుకు, నా చెల్లెల పిల్లలకి ఉన్నాయి ఐప్యాడ్లు, అర్థమైందా? వాళ్ళు వీళ్ళు ఎందుకు, వాళ్ళకే ఉన్నాయి. అంటే ఫ్యామిలీ ఈ జనరేషన్ నేర్చుకోవాల్సింది ఫోన్స్ కాదు, మనం రియలిస్టిక్ గా బతకడం నేర్చుకోండి. రియల్ లైఫ్ లో లేనే లేవు. మనము 9 నెలలు మోసింది మర్చిపోతున్నాం. వాడికి ఏడ చెప్తున్నావు నువ్వు, అరే నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు నేను ఇట్లా ఫీల్ అయినరా, అట్లుండేరా, రాత్రి అంతా నిద్ర లేదురా, ఏం చెప్తలేవు కదా. ఫోనే అన్ని చెప్తుంది వాడికి, ఫోనే తినడం చూపిస్తుంది. ఇప్పుడు అన్నం తింటున్నాడు, ఫోన్ ఇచ్చినావు, ఐప్యాడ్ ఇచ్చినావు, నువ్వు పెట్టే ముద్ద ఫీల్ అవుతలేడు కదా వాడు, అది ఏం చూపిస్తుంది, దాన్ని ఫీల్ అవుతుంది బ్రెయిన్. చేతి గోరు ముద్ద ఫీల్ ని వాడికి కలగనిస్తా. ఫోన్ పక్కన పెట్టేసేసి వాడి గురించి చెప్తూ ఉండు, నానా నీకు ఇది ఇష్టంగా ఉండే, చిన్నప్పుడు నేను ఇది తినిపించిన నాన్న, నాకు ఇది ఇష్టం ఉండే, వాడు అటాచ్ అవుతాడు. వీఆర్ నాట్ సీయింగ్ దట్ బాండ్. మనము ఎవ్రీథింగ్ ఇగో నిజం చెప్పాలంటే, ఒక మన కల్చర్ ని, మన రిచువల్స్ ని షేమ్ గా ఫీల్ అవుతున్నాం సమ్వేర్. ఏంటి అని అంటే, హోటల్కి వెళ్తున్నాము, వాడికి నువ్వు చేత్తో తినిపించడం ఆపేసినావు. స్కూల్స్ కూడా స్కూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నాయి, స్పూన్ పంపియండి. ఎందుకు పంపించాలి? అవసరం లేదు. నా పిల్లగాడికి చెయ్యింది, వాడి చేత్తో నీట్గా తినడం ఇంట్లో నేర్పియండి. పిల్లగాడికి చేత్తో నీట్గా తినడము, వాడికి అక్కడ మీ ఫీల్ ఉంటుంది, వాడు ఫీల్ అవ్వగలుగుతాడు ఏం తింటున్నాడు. అదే చెప్తున్నా, మాకు అట్లాంటివి ఏం లేవు. నేను ఎంత పెద్ద 5 star హోటల్కి వెళ్ళినా చెప్పులు తీసేసి నేను మంచి కూర్చొని చేత్తోటే తింటా. నేను అక్షరాల అది లేని నాకు తిన్నట్టు ఉండనే ఉండదు. ఓపెన్ గా చెప్తున్నాను, చేత్తోటే తింటా ఏదైనా గానీ. అది ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి, గుళ్ళకి పిల్లలను తీసుకొస్తారు, తీసుకొచ్చి ఈడ కూడా వాళ్ళు
వాళ్ళతో పాటు వీళ్ళు రీల్ చేస్తున్నారు, వీళ్ళు కూడా ఫోటోలు దిగుతున్నారు. మొన్న ఒక పాప నువ్వు ఎంత ఈ ఫోన్ ని ఎట్లా వాడుకోవాలి, ఈ ఫోన్ ని సరే ఈ గుడి చరిత్ర తెలుసుకో, గూగుల్లో కొట్టినా ఎక్కడ పోయినా పెద్ద గుడులు ఉంటే దాని చరిత్ర తెలుసుకొని పిల్లలకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయగో, పలానా దేవుడు ఇక్కడ ఉంటాడు, దీని చరిత్ర ఇది, దీని కథ ఇది, ఇట్లుంటది, ఇది ఇన్ని సంవత్సరాల కింద కట్టిందంటే పిల్లలకు అర్థమవుతుంది. ఆహా, ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి ఇది నిలబడ్డదంటే దీంట్లో ఉన్న థింగ్ ఏందనేది తెలుసుకోవడానికి పిల్లలు ముందుకు పోతాడు. అంటే హిస్టరీ తెలుసుకుంటే దీంట్లో ఏమేమి యూజ్ చేశారు. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ నిలబడ్డది, కొన్ని 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల బిల్డింగ్స్ ఉంటాయి. సో అది ఎట్లా నిలబడ్డదని దాని గురించి నువ్వు ఆ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి, వాడికి అప్పుడు అర్థమవుతుంది. అంటే దీంట్లో ఏదో ఉన్నది, దీంట్లో ఏమున్నదో తెలుసుకోవాలి మనం. అది పిల్లలకు మనం నేర్పించేదే లేకుండా పోయింది. నువ్వు ఫోటోలు దిగుతున్నావు, లేకపోతే నువ్వు రీల్స్ చూసుకుంటా పిల్లల పక్కన కూర్చోబెట్టుకుని రీల్స్ చూసుకుంటా. ఇంకోటి అమ్మ, తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు కదా, దేవుళ్ళు అంటారు కదా. కానీ ఇప్పటి జనరేషన్ లో అసలు తల్లిదండ్రులు అనేది పేరు. అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు మన పిల్లలు వాళ్ళతో ఉన్నాం కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాము. పెంట కుప్పల మీద, చెత్త కుప్పల మీద, అనాథ ఆశ్రమాల పిల్లలు చూస్తున్నాం. వాళ్ళకు తల్లిదండ్రులు అంటే దైవం అని అనుకోవచ్చా? అలాంటి తల్లిదండ్రుల దగ్గర దైవం ఎలా ఉంటది? లవ్ ఎఫైర్స్ అనేసి ఏదేదో చెడు తెలుగు తెలిసి పిల్లల్ని కంటున్నారు, వేసి చెత్త కుప్పల మీద వేసేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక విషయం చెప్పిన, ఆ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి మన ఇంట్లో ఉన్న పిల్లలకి తేడా ఏముంది? ఏం తేడా ఉంది? ఈడ కూడా నువ్వు తల్లిదండ్రులను చూపిస్తలేవు కదా. ఈడున్న పిల్లలకు ఏం తేడా ఉంది? ఈడ నువ్వు తల్లిదండ్రులు ఏడ చూపిస్తున్నావు, ఫోన్లు ఇచ్చి వాటిని దూరంగా పెడుతున్నావు. సో వాట్ షీ ఈస్ లెర్నింగ్? అమ్మ అంటే ఇట్లనే ఉంటది. అట్లాంటి పిల్లలు తీసుకెళ్లి ఏడో వాడేసి వస్తున్నారు. ఎవరు ఎంకరేజ్ చేసిండ్రు ఇది? నువ్వు మారుతూ నీ బిడ్డకి ఏం నేర్పిస్తున్నావు? మనము ప్రతిదీ మన ఇంట్లోనే ఉంటదని నేను అంటాను. మీరు అన్నట్టుగానే ఇందాకనే మీకు చెప్పిన, నేను గుళ్ళల్లో విరాళాలు అవి ఇవి ఇస్తున్నారు అది ఇది అని. నిజంగా మనం అంత కరెక్ట్ మనుషులమే అయితే ఓల్డేజ్ హోమ్స్ ఎందుకుంటున్నాయి? మనందరము ఒక మాయలో బతుకుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మాయ ఒక్క దగ్గర దేంతో ఆగట్లేం మనం. ఈ నాలుక ఆగట్లేదు, ఈ శరీరం ఆగట్లేదు, ఈ బుద్ధి ఆగట్లేదు. మనకి అన్సాటిస్ఫాక్షన్ లైఫ్ బతుకుతున్నాం మనం. సో రిలేషన్స్ 9 నెలలు కడుపులో మోయడం ఎందుకు? మోసిన తర్వాత తీసుకెళ్లి అక్కడ చెత్తలు వేయడం ఎందుకు? అసలు ఏ పాపం చేసినా మళ్ళీ దాన్ని ఎట్లా తీసుకొస్తారో తెలుసా? వీళ్ళు అనాథాశ్రమంకి వెళ్తే దేవుడి మీద వేస్తాడు, పోయిన జన్మలో నువ్వేదో తప్పు చేసినా అందుకే నువ్వు ఈ కర్మను అనుభవిస్తావు. ఎందుకు ఇవన్నీ అంటున్నారు? ప్రతిదీ దేవుడితో ఎందుకు ముడేస్తున్నారు? ఏ విషయమైనా చూడండి, మీరు అన్ని దేవుడితో లింక్ చేస్తూ పోతారు. అంటే మనం చేసే పాపాలన్నీ నువ్వు చేసిన కర్మకే అనుభవిస్తున్నావు, నువ్వు చేసిన తప్పే అని అంటారు. కానీ నువ్వు ఫస్ట్ ఏం నేర్పిస్తున్నావు వాళ్ళకి? నువ్వేమి ఇస్తున్నావు వాళ్ళకి? ఈ అనాథ పిల్లలు వీళ్ళందరికీ మూలం కూడా వాళ్ళు ఎవరిలో అయితే పుట్టొచ్చిందో ఆ లోపం అంతా వాళ్ళని పెంచిన వాళ్ళదే. ఎక్కడ కూడా వాళ్ళకి రిలేషన్స్, బంధం అంటే ఏంది, మంచి అంటే ఏంది, చెడు అంటే ఏంది, ఎక్కడ బాడీ టు బాడీ కనెక్ట్ అవుతున్నామే కానీ మెంటల్ కనెక్షనే లేదు. అలా అయితే చేయరు కదా. ఇప్పుడు అంతెందుకండి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దేని మీద? ఇద్దరు కనెక్ట్ అవ్వడం. తర్వాత కలవట్లేవు, ముహూర్తాలు లేవు అన్న, లైక్ ఇద్దరికి అవేమంటారు గుణాలు కలవట్లేవు అన్నప్పుడు పేర్లు మార్చేసిండు. చలో నువ్వు నాకు కరెక్ట్, నేను కరెక్ట్. బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ దే ఆర్ నోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. కానీ అప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంది అంటే, ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్, జస్ట్ దే ఆర్ షేరింగ్ దేర్ లైక్ థింగ్స్. అంతే. నాకు ఇది ఇష్టం, నీకు అది ఇష్టము, అది ఇష్టాన్ని తెలుసుకోవడం వేరు, దాన్ని అనుభవించడం వేరు. అర్థమైందా? ఇప్పుడు ఒక చోటికి వెళ్ళినప్పుడు నీకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం, ఇది తిందాం అది తిందామని పోతాం. అప్పటిదాకా రిలేషన్ లో ఉన్నప్పుడు అది క్యారీ అవుతుందండి. కానీ ఒకే ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని క్యారీ చేయడం చాలా కష్టం. దీని వల్లనే చాలా రిలేషన్స్ బ్రేక్ అయ్యి అట్లా పిల్లలు పుట్టడము, వాళ్ళని వదిలేయడము, ఇటు వాళ్ళకొద్దని వీళ్ళకొద్దని. ఎందుకంటే మళ్ళీ ఇండివిజువల్ లైఫ్ చూసుకుంటున్నారు కదా, నువ్వు చూడాలా. ఇక్కడ ఈ డిఫరెంట్ వేలో వెళ్ళిపోతున్నారు మనుషులు. అనాథలు అవుతుంది అట్లనే కదా. పిల్లలంతా మీ ఎంటర్టైన్మెంట్ కోసం పెళ్లిళ్ళు చేసుకోండి, మైండ్ సెట్ అవుతలేదంట. ఎవరి 3 నెలలు 4 నెలలు ఫోన్ లో మాట్లాడుకొని మైండ్ సెట్ అవుతలేదంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు కనెక్ట్ అవుతలేవు. జస్ట్ ఫిజికల్ గా కనెక్ట్ అవుతున్నావు కానీ మెంటల్లీ కనెక్ట్ అవుతలేవు.
అప్పటి వరకు తన మాటలు నీకు సంతోషాన్ని ఇస్తున్నాయి కానీ బాధ్యతలు చెప్తలేవు. బాధ్యతలు చెప్తే నువ్వు అది ఫీల్ అవ్వవు కదా, వదులుకోండి వదులుకోవు కదా. ఈ జనరేషన్ అంతా కూడా నాకు తెలిసి 90% ఫోన్ కనెక్ట్ ఉన్నారు. 90 ఏంది 99%. There is 1%. సో 99% ఇప్పుడు చూస్తున్న ముసలి వాళ్ళు, మన ఇళ్లలో ఉన్న తాతమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు మాత్రమే అసలైన బతుకుతున్నారు. కూడా ఫోన్ లో ఏది కనపడితే అది మాత్రమే నిజం అనుకుంటున్నారు. మన పెద్దవాళ్ళు చెప్పింది నిజాలు కనపడతలేవు, తల్లిదండ్రులు చెప్పింది నిజం కాదు. వీళ్ళు ఏదో చాదస్తం వీలేదు అంటారు, లేకపోతే ఏదో సతాయిస్తున్నారు అంటారు, లేకపోతే వాళ్ళ మీద ఈశ్వరు. కానీ అర్థం చేసుకోవద్దు ఏంటంటే ఫోన్ లో వచ్చేదంతా కూడా చెత్తని. వాళ్ళు చూసే దాంట్లో అదే మంచిని ఎవరు చూడలేదు, మంచి చూసినోడు క్వశ్చన్ చేయడు, గుర్తుపెట్టుకోండి. మంచి చూసి దాన్ని అర్థం చేసుకున్నాడు. కానీ ఏదైతే క్వశ్చన్ చేసి తల్లిదండ్రుల మీద రివర్స్ పోతారో వాళ్ళు మొత్తం నెగిటివ్ గా పోవడమే. సో ఇది ఫోన్ చాలా ఇబ్బంది, అంటే మనిషిని దూరం చేసేస్తుంది రోజు రోజు. ఒకప్పుడు టీవీలు దూరం చేసినాయి అని అంటుండే, ఇప్పుడు ఫోన్లు దూరం చేసేసి. నేనైతే ఈ అనాథ పిల్లలు ఇట్లా రావడానికి కారణము ఏంది అని అంటే, వాళ్ళు ఎక్కడ కూడా ఆ పర్సన్ తో రియల్ గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఒక మనిషి జీవితం బలైపోతుంది ఎవ్రీవేర్. ఇప్పుడు డివోర్స్ తీసుకున్న తర్వాత తన తల్లితనం కొన్ని రోజులే గుర్తుంటుంది తనకి, తర్వాత తను వేరే పర్సన్ తో కనెక్ట్ అయిపోతుంది. వీడు అనాథనే కదా, ఒక రిచెస్ట్ అనాథ. లైక్ హీల్ గెట్ అ ఫుడ్, హీల్ గెట్ అ క్లోత్స్ అన్ని వస్తాయి, కానీ రిచెస్ట్ అనాథ వాడు, ఆర్ఫన్, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇక వీడికన్నా అక్కడ అనాథాశ్రమంలో బ్రతికేటోళ్ళే మంచోళ్ళేమో. కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతిదీ ఒకరి చూస్తేనే తెలుసుకుంటారు. సినిమా వాళ్ళ కల్చర్ నుంచి వచ్చింది. ఒకప్పుడు నుంచి వాళ్ళ దాంట్లో ఉంది, వాళ్ళు వదిలేసి ఇంకో పెళ్లి చేసుకొని చెప్పేద్దు పేర్లు, కానీ వాళ్ళు అది చూసారే వాళ్ళే చేసుకోగా మనం ఏంద్రా అన్నట్టుంది పరిస్థితి. సినిమా వాళ్ళ ఒక్కరినే అనడం వాళ్ళే ఎక్కువ కనపడతారు కాబట్టి, అంటే వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి వాళ్ళ లైఫ్స్ ఊరికే అందరూ బయటికి పదే పదే చెప్తూ ఉంటారు కాబట్టి. హిడెన్ గా కూడా ఉన్నవి చాలా ఉన్నాయి. మనం రియాలిటీకి చెప్పుకోవాలి అని అంటే హిడెన్ గా ఉన్నవి కూడా ఉన్నాయి. ఒక ఇందాక మీకు చెప్పాను కదా, నేను ఒక కథ చెప్తా. అంటే మన మనుషులం ఎట్లా అయిపోయినాం, మన తత్వం ఎట్లా అయిపోయినాము అని అంటే, కొంతమంది రీసెర్చ్ చేద్దామని ఒక 4-10 కోతుల్ని తీసుకొచ్చి ఒక రూమ్ లో పెడతారనమాట. ఒక రూమ్ లో పెట్టి ఒక పెద్ద నిచ్చెన చాలా పైకి చాలా బంచ్ ఆఫ్ ఇట్లా లైక్ బనానాస్ అన్ని పెట్టి ఉంటాయి అనమాట. ఎప్పుడైతే వాటికి ఆకలి అయితాయో ఒక కోతి పైకి ఎక్కి తీసుకురానికి పోతుంటది అనమాట. పోతుంటుంటే ఆ రీసెర్చ్ చేద్దాం అన్న వాళ్ళ సైన్సిస్ట్ ఏం చేస్తారు, దాని మీద అన్ని చల్లనీళ్ళు పోస్తారు. ఇట్లా పోసేసరికి అది తట్టుకోలేకపోతుంది, దాన్ని భరించలేనంత కోల్డ్ అనమాట. అది తట్టుకోలేక అది బయటికి వచ్చేస్తుంది అనమాట. ఆ పొయ్యడం కూడా వాళ్ళు ఒక్కల మీద పోయారు, ఉన్న 10 కోతుల మీద పోస్తారు అనమాట. ఆ 10 కోతులు కూడా భయపడిపోతాయి. ఆ తర్వాత ఏం చేస్తారు, సేమ్ అట్లా ఏ కోతి వెళ్తున్నా కూడా వీళ్ళకి ఏదో ఒక ఇంపాక్ట్ అందరి మీద పడుతుంది అనమాట. అంటే భయాన్ని అందరికి కలిగిస్తున్నది. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే, ఒక్కొక్క కోతిని తీసుకొని వెళ్ళి ఆ టెంపరేచర్ ని తట్టుకునేటట్టు దాని బాడీని తయారు చేసి మళ్ళీ దాన్ని ఆ రూమ్ లోకి పంపిస్తారు. కానీ ఈ మిగతా ఉన్న 9 కోతులకు తెలియదు అది టెంపరేచర్ ని తట్టుకుంటది, దానికి ఏం కాదు అని చెప్పి. తెలియక అది పైకి ఎక్కుతుంటుంటే మళ్ళీ లాగుతారు. ఎందుకని? భయానికి. మాకేమన్నా మాకు కూడా దీని వల్ల హాని అవుతుందా, ఆకలితో అయినా చచ్చిపోదాం గానీ ఆ బాధను తట్టుకోలేము అని చెప్పి లాగుతాయి. అట్లా ఏం చేస్తారు, మళ్ళీ 10 కోతుల్ని కూడా ఆ చలిని తట్టుకునే అంత విధంగా తయారు చేస్తారు. కానీ పోవు అవి పైకి, ఎందుకంటే ఆల్రెడీ భయం అలవాటైపోయింది. మన పరిస్థితి కూడా అంతే. ఈ సమాజం మనకు ఒకటి అలవాటు చేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అని అంటే, ప్రతి చోట ఇంట్లో అలవాటు అయిపోయింది, ఆచారాలని ఇట్లనే భయంతో అలవాటు చేసేసిండ్రు. మనకి ప్రతి రిచువల్ ని, సాంప్రదాయాన్ని భయమే పెట్టిండ్రు పిల్లలకి. ఇప్పుడు మన అమ్మమ్మలు, ఇప్పుడు అన్నిటికన్నా ముందు ఈ పాయింట్ చెప్పే ముందు చాలా మంది నువ్వు చెప్తున్నావు కానీ అమ్మ నువ్వు ఎందుకు గాజులు వేసుకోవు అని అంటారు. నేను వేసుకోలేను, ఎందుకంటే నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఈ వ్రిస్ట్ కి కొంచెం బరువు ఉన్నా గానీ స్వెల్లింగ్ వచ్చేసి ఇక నేను తట్టుకోలేను అనమాట, నిద్రపోలేను అనమాట, అంతా అదైపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ మట్టి గాజులు అంటే బరువు ఎక్కువ వేసుకుని. ఇవి కూడా నేను ఎప్పుడు కూడా బరువైన బంగారు గాజులు కూడా వేసుకోను, చాలా లైట్ వెయిట్ ఉన్న ఈ 2 గాజుల వరకే వేసుకుంటాను. దట్ ఈస్ ఆల్సో ఫర్ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి ఇవి కూడా క్యారీ చేస్తాను నేను. లేకపోతే అయితే చాలా వరకు అసలు అయితే డాక్టర్ నన్ను ఇది కూడా వేసుకోవద్దని అన్నారు అనమాట. కానీ వేసుకుంటాను నేను, నా హెల్త్ కోసం అని వేసుకుంటాను. మన పెద్దవాళ్ళంతా గాజులు వేసుకోవడము
సాంప్రదాయం. ఉమ్. ఆడపిల్ల గాజులు వేసుకోవాలి. ఇదే పద్ధతి, ఇదే పద్ధతి, ఇదే పద్ధతి. వేసుకోకపోతే అది ఇట్లా ఇది ఇట్లా అని తిట్టిండ్రు కానీ నో వన్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ Why should- సైన్స్ బిహైండ్ ఇట్. Yes. అందులో సైన్స్ ఏముంది ఎవరు చెప్పలే. అదే అదే. అర్థమైందా? ఇప్పుడు కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు, నన్ను కూడా మా అమ్మ అంటది, మా అమ్మ ఎప్పుడు అంటది, మాధవ బంగారు గాజులే కాదు మట్టి గాజులు వేసుకోవాలి ఒక 2 అని చెప్పని అంటుంటది. మట్టి గాజులు ఎందుకు వేసుకోవాలి? అది తెలియదు. చేతు నిండుగా ఉండాలి. చేతు నిండుగా అందం కోసం అదే వేసుకోమనిలే అంటారు. మనోళ్ళు. ఉమ్. అర్థమైందా? దెర్ ఈస్ అ రీజన్. ఏంటి మ్యామ్? ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క అమ్మాయి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఖాళీ చీర కట్టుకుంటేనే వేసుకుంటున్నారు, మళ్ళీ ఇంటికి పోగానే తీసేస్తున్నారు. అవును. కానీ మన పూర్వీకులు మట్టి గాజులు ఎందుకు వేసుకోవాలి అని అన్నారు అంటే కంప్లీట్ గా మన హార్ట్ కి, నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ కి అంతా కనెక్టెడ్ ఈ వ్రిస్ట్ దగ్గరనే ఉంటుంది. ఓకే. ఆ నర్వ్స్ అంతా ఎప్పుడైతే ఈ గాజులు దాన్ని తాకుతూ ఉంటాయో సర్క్యులేషన్ ప్రాపర్ వేలో అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ వై మట్టి గాజులే అని అంటే ఈ బంగారం ఆ పవర్ ని అబ్జర్వ్ చేసేసుకునే శక్తి దీనికి ఎక్కువ ఉంటది. ఉంది. ఓకే. సిల్వర్ కైనా అవును. సరే అది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటది. మన బాడీని కన్స్యూమ్ చేయనియకుండా ఇదే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటది. అండ్ ఈ బ్యాంగిల్ సౌండ్ మీరు ఎప్పుడైనా వినండి, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ శబ్దము ఆ తల్లికి ఒక మంచి రిలాక్సేషన్. ఓకే. అర్థమైందా? మన అమ్మ జో కొడుతున్నప్పుడైనా ఆ గాజుల శబ్దం మీరు ఎప్పుడైనా వినండి, ఎంత హాయిగా ఉంటది తెలుసా. నాకు చాలా కోరిక, నాకు బాక్స్ నిండా గాజులు ఉంటాయి కానీ నేను వేసుకోలేను. ట్రూగా చెప్పాలంటే అప్పుడప్పుడు వేసుకుంటా కానీ మళ్ళీ తీసేస్తాను ఎమ్మటే, భరించలేను నేను ఆ నొప్పిని. కాబట్టి ఆ అమ్మ మీరు బాగా ఇప్పుడు కావాలంటే మీకు మ్యారేజ్ అయిందా? కాలేదు. మీ అమ్మ చేతికి గాజులు ఉంటాయి కదండి, పోయి ఒక్కసారి మీ అమ్మని చెవు దగ్గర జోగొట్టమని చెప్పండి. అమ్మ చేతి గాజులు వెనకకి ముందుకి జోగొడుతున్నప్పుడు ఆ శబ్దము బిడ్డకి ఎంత రిలాక్సేషన్ ఇస్తుందో తెలుసా. భర్తకైనా సరే ఆ చప్పుడు తన చెవు దగ్గర ఉన్నప్పుడు, తనని తాకుతున్నప్పుడు, అది అన్ని రకాల రీజన్స్ ఉన్నాయి దాని వెనక. ఇప్పుడు మనము దానికి కారణం చెప్పకుండా వేసుకోమంటే వాళ్ళు వేసుకోవడానికి రెడీగా లేరు. ఇప్పట్లో అస్సలే లేవు. నో వన్ వేసుకున్నా కూడా ఎమ్మటే తీసేస్తున్నారు ఈ పిల్లలు. నేనేం చెప్తున్నాను, సైన్స్ చెప్పండి. ట్రెడిషన్ అని చెప్తే మన వాళ్ళు ఫాలో కారు. మట్టి గాజులే ఎందుకు వేసుకోవాలో కూడా క్లియర్ గా చెప్పండి. ఏమైపోతుంది అంటే ఒక లైక్ ఏదో ఒకటి సిల్వర్దో ఏదో సంథింగ్ మెటల్ బ్యాంగిల్స్ వేసేసుకుంటున్నారు కానీ అది కూడా కరెక్ట్ కాదు. మట్టి వేసుకోండి, దాని వెనుక చాలా సైన్స్ ఉంది. ఆ శబ్దం మీకే ఒక రిలాక్సేషన్ ఇస్తుంది. జస్ట్ అబ్జర్వ్ ఇట్. మనం ఏడికన్నా వెళ్ళినప్పుడు ఫుల్ సజావట్ అంటే టాప్ టు బాటమ్ పెళ్లిళ్ళు గిల్లిళ్ళు ఉన్నప్పుడు చాలా రెడీ అవుతాం, అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకని ఒకసారి ఆలోచించండి. ఈ థింగ్స్ అన్ని నీ మైండ్ నీ ఫిజికల్ గా నిన్ను చాలా కామ్ డౌన్ చేస్తూ యాక్టివేట్ చేస్తూ హ్యాపీగా ఉంచుతున్నాయి. అట్రాక్షన్ కూడా కనిపిస్తారు ఆ టైంలో. ఈ థింగ్స్ అన్ని నిన్ను యాక్టివేట్ చేసి చాలా హ్యాపీగా ఉంచుతున్నాయి. సో ఈ సౌండ్ నీకు హ్యాపీనెస్ ఇస్తుంది నిన్ను, కానీ ఆర్టిఫిషియల్ గా అయిపోయినాయి ఫర్ అవర్. ఇక పెళ్లి వస్తే నెల నుంచే షాపింగ్ మొదలవుతుంది, ఆ తీరా చూస్తే గంటలు అన్ని తీసేస్తున్నారు మన పెళ్లి కూతుర్లే ఉంటలేరు. నెక్స్ట్ పెళ్లి అయింది ఎవరికి తెలుస్తలేదు, పెళ్లి కాలేదు ఎవరికి తెలుస్తలేదు. సో దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ థింగ్స్ వెనక పోకుండా మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారంలో చాలా సైన్స్, చాలా అంటే చాలా సైన్స్ ని గుర్తించమని చెప్తున్నాం మేము. ఇప్పుడు మనకి ముందు పెళ్లి కాక ముందు దాకా ఇందాక తను చెప్పినట్టుగా మీరు అర్ధనాదేశ్వర్ల తత్వం ఎట్లుంటది అని ఒకటి అడిగింది కదా, నేను అప్పుడే చెప్దాం అనుకున్నా, ఇక స్కిప్ అయిపోయినండి. కంకణము కుడి చేతికే కడతారు. ఇప్పుడు పెళ్లి కాక ముందు ఆడపిల్లకైనా మగ పిల్లలకైనా కుడి చేతికే కడతారు. కానీ పెళ్ళవంగానే అమ్మాయికి ఎందుకు ఎడమ చేతికి కడతారు? ఎవరైనా ఎప్పుడని చెప్పిందా? తెలుసుకోండి. ఎందుకంటే మనని ఆశీర్వదించిన ఏం చెప్పినా పెళ్ళప్పుడు ఆది దంపతుల లెక్కలు ఉండండి, శివపార్వతుల లెక్కలు ఉండండి అని చెప్పి. శివపార్వతులు ఎట్లుంటారు? ఇద్దరు చెరి సగం అని చెప్తారు. సో ఈమె అమ్మవారు లెఫ్ట్ సైడ్ కి ఉంటది కాబట్టి లెఫ్ట్ కి కడుతున్నారు, రైట్ కే కడతారు. ట్రై టు అండర్స్టాండ్ వై దీస్ రిచువల్స్ ఆర్ చేంజ్డ్. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా అమ్మాయికి లెఫ్ట్ కడతారు అంతే. బట్ ఎందుకు కడతారు నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్తున్నారు. మీరు వాళ్ళ లెక్కనే బ్రతకండి, ఒకరి లోటుపాట్లు తెలుసుకోండి, ఇద్దరు సమానము, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఆ తత్వాన్ని తెలుసుకుంటే ఎవ్వరి కాపురాలు
ఎటు పో. ఎందుకు అంటే వాళ్ళ ఈ సృష్టికి తల్లిదండ్రులు. మనము వాళ్ళు ఇచ్చిన అన్నిటిని ఎంత పాడు చేస్తున్నా వాళ్ళు మళ్ళీ మనకి జీవితాన్ని ఇస్తూనే ఉన్నారు, అన్ని పుట్టిస్తూనే ఉన్నారు, మళ్ళీ మంచి చేస్తూనే ఉన్నారు. మనం కూడా అంతే కదా. హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంది, వాళ్ళ రిలేషన్ అంటే ఏంది అనేది ఈ అర్ధనాదేశ్వరుల తత్వం చెప్తుంది. మీ లైఫ్ లో ఆఫ్టర్ మ్యారేజ్ సో మెనీ థింగ్స్ రైట్ టు లెఫ్ట్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి అనేది ఆలోచన. నిజంగా జ్యోతిష్యం చెప్పాలన్నా జాతకాలైనా కూడా అమ్మాయి వాళ్ళు లెఫ్ట్ చూపెడతారు, అబ్బాయి right ఎందుకంటే చూపెడతారు. నువ్వు తనలో సగభాగం అయిపోయినావు కదా. చెప్పిన ఇప్పుడు అర్థమైంది, కొంతమంది చెప్తుంటారు కదా. ఇన్ జనరల్ ఐఎమ్ టెలింగ్ యూ, ఏదైనా కూడా ఏదైనా కానీ మీ శరీరంలో ఇప్పుడు ఈయనకి చూస్తే కూడా అదే చెప్తారు కానీ మీ భార్యను చూడాలంటే లెఫ్ట్ కి ఇయ్యు, నీదైతే రైట్ కి Right ఇయ్యు. కి అంటారు. మీరే చెప్తున్నారు కదా నువ్వు అర్ధనాదేశ్వరులు అని చెప్పి. అదే అదే నువ్వు శివ పార్వతి నీ లోపల ఉన్నారని నువ్వే చెప్తున్నావు కదా. ఈ వేదం ఈ శాస్త్రం కూడా అదే చెప్తుంది కదా, మేము అందరికి చెప్తుంది అదే. మమ్మల్ని ఎందుకు కార్యం చేయమన్నదో మొదట మాకు అర్థం కాలేదు. తర్వాత ఇవన్నీ చూస్తూ తెలుసుకుంటూ పోతే అరే లోకమే వాళ్ళు దాని మీద సృష్టి అంతనే నడుస్తుంది వాళ్ళ తత్వంలోనే. వాళ్ళందరి లోపల ఉన్నారు కదా. పుట్టిన బిడ్డ లోపల ఉన్నారు, ఆడ లోపల మొగ అని ఏమీ లేదు. అందరి లోపల అర్ధనాదేశ్వరుల తత్వం ఉంది. డోంట్ లైక్ మిస్గైడ్ చేయకండి. ట్రాన్స్జెండర్ అంటే అర్ధనాదేశ్వరు. చాలా మంది ఇడికి వచ్చి అంటుంటారు మా గుడే కట్టుకొని నన్ను పోనీయవా అని అంటారు. నీ గుడి కాదు ఇది అని చెప్తా నేను. నా లోపల కూడా ఉంది, మరి తన లోపల కూడా ఉంది అర్ధనాదేశ్వరులు. ఇది కూడా చాలా మంది వాళ్ళ పాపం నెత్తి మీద రాసుకొని పోతా ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ అంటే శివ పార్వతులు అని చెప్పి. దట్స్ కంప్లీట్లీ రాంగ్. ప్రతి ఒక్కరు అంటున్నాం మేము. ఎవ్రీవన్, మీరు అదే, నేను అదే, తను అదే, ఇక్కడ ఉన్న అందరూ కూడా అర్ధనాదేశ్వర తత్వంతో ఉన్నాం. ఇప్పుడే చెప్పిన కదా మీకు, జస్ట్ థింగ్స్ ని అక్కడి నుంచే మొదలు పెడుతున్నారు. మన పెద్దవాళ్ళు పెళ్ళైన క్షణం నుంచే ఆ తత్వంలో బతుకుతున్నావు నువ్వు. ఇప్పటిదాకా లోపల ఉంది, ఇప్పుడు బయటికి కనిపించేటట్టు బతకాలి మీరు అని చెప్పి చెప్తున్నారు. ఇది నీది, ఇది అమ్మవారిది, ఇది శివయ్యది అంటే నీ తత్వం శివయ్య తత్వం, నీ తత్వం అమ్మవారి తత్వం. శివయ్య ఏదైనా మౌనంగా అన్ని భరిస్తుంటాడు. అమ్మ ఇంట్లో చేసే పనులేంది, ఇంటిని అంటే ఒక రాజ్యాన్ని ఆ తల్లి సృష్టిని ఎలా సృష్టించిందో తను కూడా అంతే కదా. నీ వంశాన్ని సృష్టిస్తుంది కదా, నీ నుంచి నీ వంశాభివృద్ధి చేస్తుంది అంటే సృష్టి కదా అది. మళ్ళీ అది మరో సృష్టి కదా తను చేస్తుంది. అన్ని లాలించడం, పాలించడం, కుటుంబాన్ని మంచి చెడు అన్ని చూసుకుంటూ పోతుంది. ఆ తల్లి కూడా చేసింది అదే కదా. నవశక్తుల రూపంలో ఈ జగత్తు నెలింది కూడా అదే కదండి. అర్థం చేసుకోండి. మీరు ఒకసారి ఒకటి అయ్యిండ్రా అంటే ఆ శివ పార్వతులే, ఆ అర్ధనాదేశ్వరులే మీ ఇద్దరి లోపల ఉన్నారు. ఇది అర్థం చేసుకుంటే ఏ భార్య భర్తలు విడిపోరు. మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందో వచ్చి వాళ్ళ రూపాన్ని చూసిపోండి ఒకసారి, అర్థమైపోతుంది. మేము అందరికి ఈ మెసేజ్ మాత్రం చెప్పాలి అని అనుకుంటున్నాం. మేము రియలైజ్ అయిన థింగ్స్ ఇవన్నీ మా లైఫ్ లో. మీకెందుకు దక్కింది ఆ భాగ్యం? కొంచెం క్వశ్చన్. బాబో నిన్న రాత్రి కూడా వచ్చింది నాకు డౌట్, వై బుయ్ అని చెప్పి. ప్రతిరోజు మా ఇద్దరికి వస్తుంది ఎందుకు అని చెప్పి. చాలా మేమైతే అట్లా అంత ఫూలిష్ కాదు. అబ్బా మమ్మల్ని ఎంచుకుంది, మేము గొప్ప తోపని మేము ఇద్దరం అనుకోం. మాకు కూడా ఎప్పుడు ఉంటది ఎందుకు, మేమేం పెద్ద బాతి భక్తున్న వాళ్ళము కాదు. మాకు ఏమి దేవుడు అంటే అమ్మో ఏదో జరిగిపోతుంది అనే భయము లేదు. చేసే పనిలో నీతి ఉందా, నిజాయితీ ఉందా, ఫైన్. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. మేము ఈ కార్యం చేస్తున్న ప్రాసెస్ లో మమ్మల్ని కన్న వాళ్ళు, మా తోడబుట్టిన వాళ్ళకి బాధ కలిగి ఉండొచ్చు, కానీ మేము కూడా ఆలోచించుకున్నాం ఈ బాధ ఎందుకు కలుగుతుంది వీళ్ళకి, దీని వల్ల వాళ్ళకి ఏమన్నా హాని జరుగుతుందా, లేదు. ఎవరో మనుషులని సంతోష పెట్టడానికి మాత్రమే వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతుంది. సో ఇదెందుకు ఆపాలి దానికోసం? వాళ్ళు శాశ్వతం కాదు, మేము శాశ్వతం కాదు. ఎవ్రీవన్ ఈస్, వాళ్ళు వెళ్ళిపోవాలి, మేము వెళ్ళిపోవాలి. కానీ ఏదో దేవుడు మమ్మల్ని ఎంచుకున్నప్పుడు న్యాయం వీళ్ళకి చెయ్యాలి గాని అశాశ్వతమైన దానికోసం పరిగెత్తవద్దు కదా. మేము అదే డిసైడ్ అయితే ఈ క్షణం వరకు కూడా ఇక్కడ కూర్చొని అదే చేస్తున్నాం. మా వల్ల హట్ అవుతున్నారు అది ఇది అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నిజంగా దీని వల్ల మాకేమి కలుగుతుంది? ఎవరికేం జరగదు కదా, ఎవరికేం జరగదు. అదే మేము అనుకున్నాం. మేము రక్తాలు కారతలేవు, మాకు అవసరమే లేదండి. వాళ్ళకు కూడా ఈ సొసైటీ ఇందాక మీకు కోతులు చెప్పిన చూడండి, అట్లనే ఇక కోతులన్నీ ఆ చలిని తట్టుకునే శక్తిని ఇచ్చినారు సైంటిస్టులు, కానీ భయానికి ఎక్కట్లేరు. వాటికి తెలియదు ఏమి కాదని, అర్థం చేసుకుంటలేవు. మీరు ఎల్కేజీ నుంచి కూర్చున్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కామన్ అది. అవును, స్కూల్ పోయిన తర్వాత నేను ఏమంటాడు, పిన్ డ్రాప్ సైలెంట్ అంటే అందరు సైలెంట్ అయిపోవాలి. మనకి ఏం నేర్పి పిన్ డ్రాప్ సైలెంట్ అంటే
ఫింగర్ ఆన్ యువర్ లిప్స్, అంతే ఫింగర్ ఆన్ యువర్ లిప్స్, అంతే. సైలెంట్ స్టాండ్ ఉండిపోవాలి. అప్ ఆన్ బెంచ్, అంతే ఏం నేర్పుతున్నాం పిల్లలకు? చిన్న ఉన్నప్పటి నుంచి ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాం పిల్లల్లో. దే ఆర్ కోడింగ్ us. అంతే ఇలా బీ ఉండాలి. ఫ్రాంక్లీ నవడేస్ స్కూల్స్ అనేది మొత్తం కోడింగే. ఫస్ట్ 3.5 years కి స్కూల్ కి వచ్చిండా, లైక్ ప్రీ ప్రైమరీ, వాడిని మొత్తం డే 1 నుంచే గ్రేడ్స్ తెచ్చుకోవాలి, నువ్వు ఇట్లా కావాలి అట్లా కావాలి, వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ పర్సన్ దట్ పర్సన్, అట్లా ట్రాప్ లో ఉంచుతున్నాం వాళ్ళని. పెట్టేసినాం పిల్లల్ని. అదే సో అదే జరుగుతుంది లైఫ్ లో. ఈ గుడి విషయంలో, దేవుడి విషయంలో కూడా అదే జరుగుతున్నది. ఓకే ఆచారం, మూఢనమ్మకాలు ఇట్లనే చెయ్యాలి. ఇదే కథ. మేము చాలా మంది మన గుడికి వచ్చి మేము పర్సనల్ గా హోమాలు చేసుకుంటాము, మాకు డబ్బులు ఎంత కట్టాలి ఇక్కడ, అట్లా ఇట్లా చాలా మంది అడుగుతుంటారు. కానీ నేను చాలా మందిని అపోజ్ చేస్తాం. ఇవ్వం మనం ఎవరికి, యాగశాల పర్సనల్ గా ఎవరికి ఇవ్వం, ఎప్పుడు ఇంతవరకు ఇయ్యలేదు కూడా. మనము ఫర్దర్ గా కూడా ఇయ్యము, ఎందుకంటే చాలా మంది వచ్చి అడుగుతూ ఉన్నారు కాబట్టి. ఇక్కడ హోమం జరుగుతుంది ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి, అంటే నెలలో 2 సార్లు హోమం జరుగుతుంది. కానీ లోక కళ్యాణార్థం జరుగుతుంది. టు బీ ఫ్రాంక్, రియల్ గా చెప్పాలి అని అంటే, ఒక హోమం అనేది ఎట్లయిపోయింది తెలుసా, ఒక ఇంటికి, ఒక శాంతి పూజకి, ఒక కుటుంబానికి, దేవుడు లేడిగా పేరు నామ్ భగవాన్ కా కామ్ దుస్లోకి వెళ్ళి ఇట్లా అయిపోయింది. దేవుడు ఏడున్నాడు? తెచ్చిపెట్టుకున్న తయారు చేసుకున్న విగ్రహాల్లో దేవుడు అనుకుంటున్నారు. మిగతా తర్వాత జరిగేదంతా క్రియ అంతా నీకు నీ కుటుంబం కోసమే చేస్తున్నా, నీకు నీ కుటుంబం కోసమే, నీకు ఈ పని జరగాలని చేస్తున్నా. అరే అవ్వా, సంపేటోడికి, రేపులు చేసేటోడికి, లేకపోతే కబ్జాలు చేసేటోడికి, వీళ్ళందరికీ దేవుణ్ణి ఆధారం చేసేసిండ్రు వీళ్ళు. ఎట్లా అనుకుంటున్నారు? ఏమైనా చేసి వచ్చినావా, ఓకే నువ్వు కోర్టు కేసు గెలుస్తావు, ఈ పూజ చేయ గెలుస్తావు. అదే కదా జరుగుతుంది. అధీమతోటే కదా. నాకేం కాదురా వై, వాడు ఒక 3 నెలల్లో బయటకు వచ్చిండు అనుకో, జడ్జి కనకరించి బెయిలిచ్చిండు అనుకోడు, నా పిల్లము నా ఈ పంతులు పూజ చేసినందుకు నేను బయటకు వచ్చిన, ఈ రాళ్ళు రప్పలు ఇచ్చినందుకు బయటకు వచ్చిన పెట్టుకొని అది చేసి. చాలా ఒక ఫేమస్ లీడర్ ఈ మధ్యలో జరుగుతున్న సిచ్యువేషన్ మాకు తెలిసిన పంతులు ఒక ఆయన చేస్తా ఉన్నాడు. క్యారీస్ ఎవ్రీథింగ్ గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఆమె మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని గ్రీన్ వేసుకొని తిరుగుతుంది మధ్యలో, అన్ని గ్రీన్ వైట్. ఆయన ఏం చెప్తే అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ షీఈ్ నాట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద కర్మ, వాట్ ఈస్ రియాలిటీ అనేది. నేను అదే చెప్తున్నా, ధైర్యాన్ని మీరే ఇస్తున్నారు. అంటే ఈడ మాఫీ ఉందని చెప్తున్నారు అనమాట. నువ్వు చేసిరా, నేను ఈ పూజ చేసేస్తా, మాఫీ అయిపోతుంది. దట్స్ రాంగ్. కర్మ ఉంది ఇంకా ఖచ్చితంగా. మాకు అమ్మవారు చెప్పింది కూడా అదే, థింగ్స్ వాంట్ చేంజ్. దేవుడికి ఏదో ఇస్తేనో, ఏదో చేసేస్తేనో, హోమాలు చేస్తేనో, ఇదేంది మరీ ఘోరంగా. ఈ దేవుళ్ళు ఏందయ్యా ఇట్లా తయారైండ్రు? నేను మీ కెమెరా నుంచి అడగాలనుకుంటున్నా, మరి ఘోరంగా తయారయ్యారు దేవుళ్ళు. అమ్మవారేమో చండీ హోమం చేస్తే 1,00,000 డిమాండ్ చేస్తుంది, అవును, సుదర్శన హోమం చేస్తే 1,00,000 డిమాండ్ చేస్తుందా వెంకటేశ్వర స్వామి? ఏందయ్యా శివయ్యకి రుద్ర హోమం చేస్తే ఆయన 50,000-60,000 డిమాండ్ చేస్తున్నాడు. ఏంది దేవుళ్ళు ఇట్లా తయారైండ్రు? అదే దేవుళ్ళు ఇట్లా తయారైండ్రు ఏంది? ఎప్పటి నుంచి ఏ వేదంలో దేవుడు రాసిండయ్యా, నాకు హోమం చేస్తే నాకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది? దేవుడు చెప్పిండా? చెప్పండి. వెంకటేశ్వర స్వామి చెప్పిండా? శ్రీగ్ర దర్శనంకి పెళ్ళాం బిడ్డ మొగుడు పిల్లలు వస్తే 25,000 ఇచ్చి రా నేను దర్శనం ఇస్తా అని వెంకటేశ్వర స్వామి చెప్పిండా? లేదు. అరుణాచలం పోతున్నాం, గిరి ప్రదర్శన, ఇవి అవి అని చెప్పి వస్తున్నాము, శివయ్య చెప్పిండా? లేదు. విజయవాడ కనకదుర్గ దగ్గరికి పోతున్నాము, అమ్మవారు చెప్పిందా? ఇన్ని పైసలు ఇచ్చి నా దగ్గరికి రా అని చెప్పిందా? నాకు డౌట్ వస్తుంది, వీళ్ళెప్పుడు వీళ్ళందరితోటి మాట్లాడిండ్రు? వీళ్ళెప్పుడు ఈ గుడిలో ఉన్న వాళ్ళ మెయింటైన్ చేసే వాళ్ళకి అయ్యగారులకి చెప్పిండ్రు ఇన్ని పైసలు అడగమని? ఏ వేదంలో రాసి ఉంది వెంకటేశ్వర స్వామి సుదర్శన హోమం చేస్తే 1,00,000 రూపాయలు తీసుకోమని? మేము చెప్పేది ఒకటే, క్రియ దైవానికి చెయ్యండి, మనుషులకి కాదు, అవసరార్థము కాదు. నేను ఒకటే చెప్తున్నా, మీరు కష్టపడుతున్నారు, గొంతు చించుకొని మంత్రాలు చదువుతున్నారు, ఆ ఫలితం మాత్రమే తీసుకోండి. ఒక్క అమౌంట్ ని, ఒక ఫిగర్ ని చెప్పే రైట్స్ మీకు ఎక్కడ ఉన్నాయి? అది ఏ వేదంలో రాసుని చెప్పుండ్రు. స్ట్రైట్ క్వశ్చన్. ఈ పూజకి ఇంత, ఈ అభిషేకానికి ఇంత. పాల ప్యాకెట్ 30 రూపాయలు,
10 రూపాయలు పెడితే పెరుగు ప్యాకెట్, చిన్న డబ్బా తేనెది ఓ 20 రూపాయలు పెడతా, మొత్తం కలిపితే అభిషేకం సామాన్లు 100 రూపాయలు అండి. అవును. నువ్వెందుకు 500 ఒకటి తీసుకుంటున్నావు? ఖర్చులు ఉండవా? 100 ఏం ఖర్చులు అండి? అదే వాళ్ళకంటున్నా. సామాగ్రికి ఏమో 100 రూపాయలు. నేనేం చెప్తున్నా, సామాగ్రి నువ్వు తెచ్చుకో అని చెప్పు. వాళ్ళకి స్తోమతకు దగ్గర తెచ్చుకుంటాడు. 100 తెస్తాడో లేక 1,00,000 తెస్తాడు. నువ్వు క్రియ మాత్రం చెయ్యి. సంతోషంతో ఎంత ఇస్తే అంత తీసుకోండి అని చెప్తున్నాను. డోంట్ డిమాండ్ మనీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి దే ఆర్ బెగ్గింగ్ లిటరలీ. అది బెగ్గింగ్ వాళ్ళకి అర్థమైతలేదు. దేవుని ఆధారంగా పెట్టుకుని అడుక్కొని తింటున్నారు. పెద్ద తేడా ఏముందండి? వీళ్ళని అయ్యగారులు అని పిలిస్తే బయట కూర్చొని అడుక్కునేటోళ్ళు కూడా అయ్యగారు అని పిలవాలి కాదా? ఇది ఇక్కడ అక్కడ అంతే కదా. గుడిలో అడుక్కునేటోడు రోడ్డు మీద గుడి బయట కూర్చొని అడుక్కునే తేడా ఏముంది? ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు కదా. అరే లిటరలీ అండి, చాలా మంది బాధపడిపోతారు. అమ్మ పలానా గుడికి వెళ్తే పైసలు వేయలేదని కుంకుమ పెట్టట్లేరు. అవును, గోపురం పెట్టారు కొంత. ఏందండి అవసరం ఏముంది? దేవుడిని ఎందుకు బిజినెస్ చేస్తున్నారు? మీ అవసరానికి, మీరు మీ కోరికలు తీర్చుకోవడానికి. లైక్ ఒకప్పుడు ఎప్పుడైనా బ్రాహ్మణుడు అంటే పేదవాడనే అన్నారు. అందుకే మన పెద్దవాళ్ళు పాపం వాళ్ళకి ఎన్నో తీసుకెళ్లి ఇవ్వడము, వాళ్ళకి ఇస్తే పుణ్యము అనేది ఎందుకు తెచ్చిండ్రు అని అంటే ఒక మంచి కారణానికి. వాళ్ళు ఆ దేవుడి సేవలో వాళ్ళ కుటుంబాన్ని కూడా మర్చిపోయి వాళ్ళకి ఏది చెయ్యకుండా ఆ సేవలనే బతికేటోళ్ళు పూర్వం. అసలైన బ్రాహ్మణులు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడుందండి? ట్రిప్పులకు కూడా వెళ్తున్నారు. గోవాకి పోతే సగం కనిపిస్తారు. వెకేషన్స్. ఇంకో విషయం తెలుసా మీకు? ఒకప్పుడు బ్రాహ్మణుడు పొద్దున్నే 4:30కి బ్రహ్మ ముహూర్తానికే నిద్ర. ఇప్పుడు వీడియోలలో చెప్తున్నారు బ్రహ్మ ముహూర్తానికే నిద్రలు ఇవ్వాలి. యూట్యూబ్లలో అందరు చెప్తున్నారు. మీరు లేస్తున్నారా? ఫోన్ చేస్తే అమ్మా ఇంకా నిద్రలు ఇవ్వలేదు, 1 గంట అయ్యేసి 8:30కు కూడా చెప్పడం వరకు అయింది. ఇప్పుడు మొత్తం దే ఆర్ సెల్లింగ్ దేర్ స్టోరీస్ అంతే. ఇక్కడ అదే వ్యాపారం జరుగుతుంది. సోషల్ మీడియాలో వాళ్ళ కథలు నమ్ముకొని బతికేస్తున్నారు. కథలు నమ్ముకొని బతకకండి, నిజాన్ని చూపించి బతకండి. నేను మిమ్మల్ని డబ్బులు తీసుకోవద్దని చెప్పట్లేదు. అక్షరాల మీరు మీ కంఠాన్ని, మీ కష్టాన్ని ఆ తల్లికి సమర్పిస్తున్నప్పుడు అది ఎంతో అంత మాత్రమే తీసుకోవాలి. సామాగ్రి అంతా మేమే తెచ్చుకోవాలండి. అర్థమవుతుందా? ఇప్పుడు చండీ హోమం చేపిస్తే 50-60 వేల రూపాయలు సామాన్ నేనే తెస్తా. చేసినందుకు 1,00,000 రూపాయలు అంట. ఎక్కడ ఎందుకు ఫిక్స్ చేస్తున్నా అమ్మవారు? ఏడు నుంచి వచ్చి చెప్పింది వీళ్ళకి 1,00,000 తీసుకోమని చెప్పి. నీ సంతోషంతో ఎంత ఇస్తావు అంత ఇయ్యు. ఒక జత బట్టలు పెట్టి పంపియు. తినడానికి వాళ్ళ ఇంట్లోకి ఏమి ఇస్తావు పిల్లలకి, కుటుంబానికి ఇచ్చి పంపియు. అయిపోయి. మన పూర్వం అదే కదా చేసిండ్రు. మన పూర్వము ఒక అయ్యగారు వచ్చి మన ఇంట్లో ఒక క్రియ చేసినప్పుడు ఏం చేసినాం మనము? మన ఇంట్లో ఉన్న మన పంట ఏమన్నా ఉంటే అది ఇచ్చినామో, పండో ఫలమో ఒక జత బట్టలు ఇచ్చి కాలు మొక్కి పంపించిండ్రు. ఇప్పుడు ఏమైతుందండి? రూపాయి తక్కువ అయితే మళ్ళీ మామూలు శాపనార్థాలు ఉండవు. ఎట్లాంటి శాపనార్థాలు ఉంటాయి తెలుసా? జనాలు అర్థం చేసుకోవాలి. ఈ పిచ్చి వాటి వెనుక ఉరకకండ్రి. నేను చెప్తుంది అదే. కానీ ఇంత ఓపెన్ గా చెప్పినా కూడా బ్యాడ్ కామెంట్స్ తిట్టే వాళ్ళు తిడుతూనే ఉంటారు కదా. ఎవరో బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళు ఎవరు? నేను అదే చెప్పిన. ఈ లోకానికి భూమి మీద వాళ్ళ వల్ల ఉపయోగం సొంత కుటుంబానికి లేదా నా కామెంట్ తోటి అర్థమైపోతుంది. ఎందుకు ఈ పని చేసే బదులు మంచి చేయి సమాజానికి. చాలా మందికి అండి, మాకనే కాదు, మేము కొంతమంది వీడియోస్ చూస్తుంటాం. చాలా మంది మేధావులు ఉన్నారు. ఈ మధ్య ఒక గురువు గారిని చూస్తున్నాం, స్పిరిచువల్ సైన్సిస్ట్ గారిని కూడా చూస్తున్నాం. ఆయన, నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే కొన్ని ఆయన వీడియోస్ చూసినప్పుడు మాకు సమాజంకి మంచి చేస్తున్నాను అనుకుంటున్నాడు కానీ ఎందుకో రాంగ్ వేలో పోతున్నదేమో అని నాకు అనిపిస్తుంది. ఎట్లా అనంటే ఆల్వేస్ హీస్ టార్గెటింగ్ ఒక కులాన్ని, వాళ్ళిట్లా వీళ్ళట్లా ఇది అది అని చెప్పి జడ్జ్ చేయడమే సరిపోతుంది. మనోడు తెలుగోడు మసీదుకి వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు. ఈ భేదాలు ఎందుకు తెస్తున్నావు? దేవుడు భేదం తెమ్మని చెప్పలే, మంచి చెయ్యమని చెప్పిండు, మంచిని చూపియమని చెప్పిండు, ఒక దారిని ఇయ్యమని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? కొంతమంది ఉన్నారండి, లైక్ ఎవరేది చేసినా కూడా మీరు లిటరల్లీ నమ్మరు. ఏం మూర్ఖత్వం. మన కార్తీక మాసంలో ఒక వీడియో చూసిన నేను, ఒత్తులు 35 రకాల ఒత్తులు తయారు చేసి
సూపర్ బిజినెస్. అర్ధనారీశ్వరుడు. అర్ధనాదేశ్వరులు వస్తంట, ఆ, అండ్ నంది వస్తంట, నంది తోక నంది వస్త ఆవు తోక వస్తంట, త్రిమూర్తుల వస్తంట, త్రిశక్తుల వస్తంట, గుమ్మడికాయ వస్తంట, నిమ్మకాయ వస్తంట, ఉసిరికాయ ఒత్తుల్ని తయారు చేస్తారు. నేను మీకు ఆ వీడియో అదే, చూపిస్తాను, మీరు వెతకండి, దొరుకుతుంది. 35 రకాల ఒత్తుల్ని తయారు చేశారు. ఏం వ్యాపారం, మన మూర్ఖత్వం, మన భక్తి ఎంత మూర్ఖత్వం అయిపోతుంది చెప్పండి. ఎటు పోతున్నాం, ఎటు నుంచి ఎటు పోతున్నాము, మనం చేసే పనులేంది ఆలోచించుకోండి. Yeah. జస్ట్ ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకండి. గుమ్మడికాయలు కోసి దీపం పెట్టండి, కాకరకాయలు కోసి దీపం పెట్టండి, కొబ్బరి చిప్పల పాలు పోసి ఒత్తేసి దీపం పెట్టుండ్రి. ఇవెందుకు చెప్తున్నారండి? సమాజానికి దీని వల్ల మంచి ఏం జరుగుతుంది? ఖర్చు అవుతుంది అంతే, ఖర్చు తప్పితే ఇంకేమీ లేదు. అవును. ఖర్చు అయ్యి ప్రకృతి వినాశనమే తప్పితే ఇంకా ఏమీ లేదు. అవును. నేనేం చెప్తున్నా, ఎవరైతే ఒక మంచి మార్గంలో మన వాళ్ళని నడిపించాలి అని అనుకుంటున్నారో, దైవ మార్గంలోకి నడిపించాలని అనుకుంటున్నారో, వాళ్ళందరూ చేయాల్సింది ఈ పూజ, ఈ దీపాలు, ఇవి కాదు. నిజమేదో అదే చెప్పు, కనుక్కోండి. వాళ్ళని అందులో బ్రతకమని చెప్పండి. ఏ పూజ నువ్వు చేయని అవసరం లేదు. ఇప్పుడు గరకపాటి ఉన్నారు, ఆయన ఏం చెప్తారు? నాకు చాలా నచ్చుతుంది ఆయన. ఉన్న వాస్తవం చూపిస్తారు. వాస్తవమే చెప్తాడు. నువ్వు ఏం చేసినా కర్మ ఏడికి పోతుంది. మేము కూడా చెప్తుంది అదే. నువ్వు ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని హోమాలు చేసుకున్నా, ఎప్పుడు అది ఏం అనుభవించాల్సిందే. శాంతులు చేసినా ఎటు పోదు నీ కర్మ అని చెప్తున్నావు. అనుభవించాల్సిందే కదా. అదే. ఇప్పుడు మీకే నాదే ఎగ్జాంపుల్ చెప్పిన, ఏమని, నేను ప్రాపర్ నిద్రపోకుండా ఒక 1 వీక్ స్ట్రెస్ అయ్యి దాని వల్ల నాకు హెల్త్ ఇష్యూ అయింది. నా కర్మ నేను తెలుసుకున్నా, నేను సాల్వ్ చేసుకున్నాను. అందరూ అదే చేసుకుంటే సరిపోతుంది. అది చేస్తే సరిపోతుంది. ఈ హాస్పిటల్లోకి వెళ్ళి అది ఇది అన్ని business అయిపోయింది. ప్రతిదీ అవును. కూడా Business అయిపోయింది. సిమ్టమ్స్ ని తగ్గించడానికే. Yes. ఒక జ్వరం వచ్చింది, నో ఒక 1 వీక్ మన బాడీలో అది ఉంటది ఉంటది అని చెప్పి. compulsory. కానీ మెడిసిన్ వేసుకున్నప్పుడు అదేం జ్వరం తగ్గదు, సిమ్టమ్ ని Symptom. తగ్గిస్తుంది. కోల్డ్ అయినా కూడా సిమ్టమ్ నే తగ్గిస్తుంది, అంటే ఎక్కువ హామ్ కాకుండా అంతే. అంతే. ఇప్పుడు ఈ పూజలు, ఈ పునస్కారాలు ఏదైతే వీళ్ళందరూ చెప్తున్నారో, ఇప్పుడు మేధావులు వచ్చేస్తారు ఇది మా కూడా మీదకి. same as- ఏమని, ఈ వేదంలో ఉంది, ఆ వేదంలో ఉంది, ఈ శ్లోకంలో ఉంది, ఏ ఆ వేదమైనా శ్లోకంలో ఉంది అని మనిషిని వస్తారు. మంచిగా బతకమని చెప్పింది వేదం, కానీ ఈ గిట్ల బతుకమని Business మోసం కదా? చేయమని చెప్పి ఎక్కడ చెప్పలేదు. Okay. పైసలు చెప్పమని చెప్పిందా? లేదు. మీకు ఇంత ముందుకు చెప్పాను కదా, అవును. ఇక్కడ ఈ ప్లేస్ లో ఏదైతే అమ్మవారి రూపం లోపల ఏదైతే రూపం ఉందో ఆ రూపం రిఫ్లెక్షన్ వచ్చిందని చెప్పి ఒకసారి చూడండి. మీరు జూమ్ చేస్తే ఇక్కడ అర్థమవుతుంది షేప్. మీకు Wow. కంప్లీట్ గా వీడియో ఇస్తా. ఓకే. దీని నుంచి తీసింది మొత్తం ఎట్లుంటది ఏం సంగతి అనేది మీకు లైవ్ గా మీ కెమెరా తోటి కూడా షూట్ చేసుకోండి. మీకు వీడియోస్ కూడా తీసి దీంట్లో నుంచి, ఇదేదో నేను క్రియేట్ చేసింది కానీ అక్కడ పైన ఉన్న సీసీ కెమెరా దీన్ని చేసింది. Capture క్యాప్చర్ చేసింది. చేసింది, ఈ ప్లేస్ ని క్యాప్చర్ చేసింది. ఓ, అందుకోసంకే పైన శ్రీచక్రం ఉంటది, కింద అమ్మ వాళ్ళిద్దరి పాదాలు ఉంటుంది. ఓకే. సో ఇక్కడ వాళ్ళ ఆ శక్తి ఎప్పటికీ ఉంటది అని చెప్పి మాకు అమ్మవారు చెప్తూ ఉంటది. నిజంగా మేము అనుకోకుండానే ఇది జరిగింది. జరిగింది. సీసీ కెమెరా ఉండడం బట్టి చూడగలిగినాం. చూడడానికి. ఇట్లాంటివి మేము చాలా చూసినాం. గోపురం పైన కూడా అమ్మవారి ఫోటో రావడం, రూపం చూసి రూపం చూడడం, ఇట్లాంటి థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇది మొత్తం క్లియర్ గా మీకు ఇస్తాం, మీ దాంట్లో ప్లే చేయండి. ఓకే. అంటే ఇవన్నీ ఈ రూపంలోనే కాకుండా, అంటే అమ్మవారు కొన్ని దేవాలయాల్లో అమ్మవారు తిరిగారు, ఉన్నారని అంటారు కదా, అలాంటిది ఎప్పుడైనా? అట్లాంటివి మేము అనం కూడా. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటి రూపం మేము ఏదైనా సాక్ష్యాలతో. సాక్ష్యంతో సాక్ష్యం చూపించడమే మేము చేయగలుగుతాం. ఓకే. అంతే. సో ఏది పడితే అది మాట్లాడి చేయడము ఇవన్నీ వద్దు పద్ధతి. Okay. ఎందుకంటే పబ్లిక్ ని కల్పితం మిస్గైడ్ చేయదలుచుకోలేదు. చేయదలుచుకోలేదు. Okay. ఉన్నది మా దగ్గర ఏది జరిగింది అది మాత్రమే మేము ఇక్కడ సూపర్. అంతే. నైస్. ఇప్పుడు ఇది మేము చూసినాము, మాకు నిజం అనిపించింది. నిజం అనిపించే మీకు ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు వాటర్ ఎన్నో రూపాలలో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి, ఒక ఫామ్ లో ఉండదు కదా. అవును. పోనీ మేము ఇక్కడ ఏమన్నా సెట్ చేసి పెడితే, దాని తగ్గట్టు పిక్చర్ వేసి పెడితే వాటర్ అందులోకే వెళ్ళి స్టోర్ అయింది అనడానికి లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్లాట్ Flat, ఫ్లోర్ మీరు చూస్తున్నారు. సో దాంట్లోకి ఆటోమేటిక్ గా వెళ్ళి అంతవరకు ఆ వాటర్ ఆగిపోవడం అనేది మాకు ఒక ఆశ్చర్యకరం. ఆశ్చర్యం లేదు. అది కూడా మాకు అమ్మవారు చెప్పడమే జరిగింది. లైక్ యూ విల్ ఫీల్ ద శక్తి, ఇక్కడ ఏం శక్తి ఉంది అనేది ఓకే. లోపల రిఫ్లెక్షన్ బయటికి కనిపిస్తుంది. ఎక్కడ వాళ్ళ పాదాలు ఏ రూపంలో ఉన్నాయో ఆ పాదాల దగ్గర నుంచి మొదలయ్యి వాళ్ళ రూపం అట్లా ఏర్పడిపోయింది అనమాట. త్రిశూలం ఎస్పెషల్లీ నాకు ఎక్కడ బాగా కనెక్ట్ అయిందంటే, శివయ్య చేతిలో త్రిశూలం ఉంటుంది. ఇది ఫస్ట్ టైం తను అభిషేకం చేస్తున్నాడు నాకు ఫీల్ కలిగింది అని చెప్పి అవునా? చూడండి మీరు, ఇదే రూపం. ఎక్కడ మేము ఇక్కడ నేను ఇక్కడనే ఇక్కడనేనా? ఓకే, ఓకే. లోపలనే. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత గుడి ఓకే. ఓకే. ఓకే మ్యామ్, సూపర్. ఇంకా అసలు మనకు టైం సరిపోదు, అసలు రోజులు గడిచిపోతే ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటే చర్చించుకుంటే సృష్టి గురించి కదా, మనుషుల గురించి. అవును. ఓకే మేము చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. అండ్ ఇంకా మరో ఇంటర్వ్యూలు మళ్ళీ కలుసుకుందాం, Sure, మళ్ళీ sure. విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.